Dear students, model paper TPS UC model paper 1 questions and answers. First question is compare among signed and unsigned integers. Signed integer, unsigned integers. So then compare cheyali. Explain with an example. So you have to explain with one example. Now signed and unsigned integers and its examples. First, what is integer type? Integer type ante enti? Integers are whole numbers. What is meant by whole numbers? First, 0, negative numbers. First negative numbers, next 0, next positive numbers. For example, dash 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 -3 comma -2 comma -1 comma 0 comma 1 comma 2 comma 3 dash dash. That means negative numbers, 0 and positive numbers. They call as a whole numbers. That is one of whole numbers. It can be different types. They are int, unsigned int, short int, long int, unsigned short int, unsigned long int. General ga int anna signed int anna okate. We are not going to be separately specify about the signed int. Signed int ani separate ga specify cheyamu. Only deni maatrame specify chestamo, unsigned int nu maatrame specify chestamo. Okay, signed int anna just int anna okate. అదే విధంగా షార్ట్ ఇంట్ అన్నా సైన్డ్ షార్ట్ ఇంట్ అన్నా ఒకటి, లాంగ్ ఇంట్ అన్నా సైన్డ్ లాంగ్ ఇంట్ అన్నా ఒకటి. కాబట్టి మనము ఈ ఇంటీజర్ టైప్స్ లో షార్ట్ ను అదే విధంగా సైన్ ను అన్సైన్ ను తీసుకుంటే, సైన్డ్ అన్నప్పుడు ఇంట్ కు ముందు సైన్ అనేది రాదు, బట్ ఇంట్ అంటే సైన్డ్ ఇంట్ అని. కానీ అన్సైన్డ్ ఇంట్ అంటే మాత్రం కంపల్సరీగా ఇంట్ ముందు ఏం పెట్టాలి, అన్సైన్డ్ ఇంట్ పెట్టాలి. సో వాడు అడిగింది ఏంది, యాక్చువల్గా సైన్డ్ అండ్ అన్సైన్డ్ ఇంటీజర్స్ మాత్రమే. కానీ ఈ టేబుల్లో జనరల్గా అన్నీ ఉన్నాయి. అంటే ఫ్లోట్ ఉంది, డబుల్ ఉంది, లాంగ్ డబుల్ ఉంది, క్యార్ ఉంది, అన్సైన్డ్ క్యార్. సో మనం రాయాల్సిన పని లేదు. ఎంతవరకు రాయాలి, అన్సైన్డ్ షార్ట్ ఇంట్, అన్సైన్డ్ లాంగ్ ఇంట్ వరకు రాస్తే చాలు. సో ఫ్లోట్, డబుల్, లాంగ్ డబుల్, క్యార్, అన్సైన్డ్ క్యార్ రాయాల్సిన పని లేదు. సో తర్వాత ఇంట్ దాని యొక్క సైజ్ ఎంత, 2 bytes. అన్సైన్ ఇంట్ దాని యొక్క సైజ్ కూడా 2 bytes. బైట్ అంటే ఎంత, 8 bits. షార్ట్ ఇంట్ 2 bytes, లాంగ్ ఇంట్ 4 bytes, అన్సైన్డ్ షార్ట్ ఇంట్ 2 bytes, అన్సైన్డ్ లాంగ్ ఇంట్ 4 bytes. అయితే వాల్యూ ఎంత అంటే 2 bytes అంటే ఇంట్ అంటే నెగిటివ్ ఉండాలి, 0 ఉండాలి, పాజిటివ్ ఉండాలి. నెగిటివ్ ఉండాలి, 0 ఉండాలి, పాజిటివ్ ఉండాలి. దాన్ని మనము సైన్ ఇంట్ అంటాం, లేదంటే జస్ట్ ఇంట్ అని చెప్పి అంటాం. కాబట్టి నెగిటివ్ నెంబర్స్ ఉండాలి. కాబట్టి -327682 32767 అనేది ఎందుకు రాసామంటే 0 తర్వాత పాజిటివ్ వస్తుంది కాబట్టి 32767 అని ఒకటి తగ్గించి రాసాం. ఈ రెండు కలిపితే అది 32768 32767 రెండు కలిపితే మనకు 65535 వస్తుంది. కాబట్టి అన్సైన్డ్ ఇంట్లో ఏముంటుంది, ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటుంది. నెగిటివ్ ఉండదు. కాబట్టి ఈ రెండు కలిపి 32768 32767 కలిపి 65535 వస్తే 0 to 65535 అని చెప్పి చెప్తున్నాం. తర్వాత దాన్ని కన్వర్షన్ క్యారెక్టర్ ఇంట్ అంటే % యూజ్ చేస్తాము, అన్సైన్డ్ అంటే % ను యూజ్ చేస్తాం. తర్వాత షార్ట్ ఇంట్ అన్న లాంగ్ ఇంట్ అన్న. షార్ట్ ఇంట్ అంటే 2 bytes, లాంగ్ ఇంట్ అంటే 4 bytes. సో 2 bytes కాబట్టి అగైన్ -32762 + 32767. కానీ లాంగ్ ఇంట్ అంటే మాత్రము -2147483648 2147483647 వరకు ఉంటుంది. సో ఇప్పుడు అన్సైన్డ్ షార్ట్ ఇంట్ అంటే ఇప్పుడు 32768 32767 యాడ్ చేస్తే 65535 అవుతుంది. అదేవిధంగా అన్సైన్డ్ లాంగ్ ఇంట్ అంటే 2147483648 2147483647 యాడ్ చేస్తే 4294967295 వస్తుంది. కాబట్టి 0 to 4294967295 గా వస్తుంది. తర్వాత అన్సైన్డ్ షార్ట్ ఇంట్ అంటే %u. అన్సైన్డ్ షార్ట్ ఇంట్ అన్నా అన్సైన్డ్ ఇంట్ అన్నా ఒకటే, %u. బట్ అన్సైన్డ్ లాంగ్ ఇంట్ అంటే మాత్రము %lu గా రాస్తాం.
సో జనరల్గా ఇప్పుడు మనం అడిగిన దాంట్లో ఏం లేదు, ఫ్లోట్ డబుల్ లాంగ్ డబుల్ క్యార్ అన్సైన్ క్యార్ లేదు. కానీ జస్ట్ ఈ టేబుల్ కట్ చేసి దానికి పాసిబిలిటీ లేకుండా జస్ట్ మొత్తాన్ని చూపించడం జరిగింది. ఓకే, మొత్తాన్ని చూపించడం జరిగింది. బట్ ఎనీహౌ నేర్చుకోవడం బెటర్. ఓకే, నేర్చుకోవడం బెటర్. ఎందుకంటే డేటా టైప్స్ అడిగినప్పుడు వీటిని కూడా రాయాల్సి ఉంటుంది. వీటి గురించి మళ్ళీ మనం చూస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అన్నాడు. ఎగ్జాంపుల్స్ అంటే ఫస్ట్ ఇంట్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఇంట్ ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 20. తర్వాత అన్సైన్ ఇంట్ ఏంటి? అన్సైన్ ఇంట్ సి ఈక్వల్ 30, డి ఈక్వల్ 40. షార్ట్ ఇంట్ అంటే ఏంటి? షార్ట్ ఇంట్ ఈక్వల్ 30, లాంగ్ ఇంట్ ఎఫ్ ఈక్వల్ 2100. అన్సైన్ షార్ట్ ఇంట్కి ఏంటి? అన్సైన్ షార్ట్ ఇంట్ జీ ఈక్వల్ టు సో అండ్ సో, అన్సైన్ లాంగ్ ఇంట్ జే ఈక్వల్ టు సో అండ్ సో. ఇదంతా రాసేసి దీని కింద ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి కామా ఏ అని రాస్తే, పర్సంటేజ్ యూ కామా సి అని రాస్తే, పర్సంటేజ్ డి కామా ఈ అని రాస్తే, ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ ఎల్డి కామా ఎఫ్ అని రాస్తే మనకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. జస్ట్ మనము ఒక ప్రోగ్రామ్ రాయాలంటే దీనికి సంబంధించి ఎలా రాయాలి? జస్ట్ ఫస్ట్ ఏం చేయాలి? మనము హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంటి మెయిన్ తర్వాత లోపల పోయి ఫస్ట్ ఇంటి ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 20 అని రాసి, అన్సైన్ ఇంటి సి ఈక్వల్ 30, డి ఈక్వల్ 40 ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా రాసేసి, రాసేసిన తర్వాత ఇక్కడ దాకా రాసిన తర్వాత దాని కింద ప్రింట్ ఎఫ్ అని రాసి, పర్సంటేజ్ డి కామా ఏ అంటే ఇది ప్రింట్ అవుద్ది, పర్సంటేజ్ యూ కామా సి అంటే ఇది ప్రింట్ అవుద్ది, పర్సంటేజ్ డి కామా ఈ అంటే ఇది ప్రింట్ అవుద్ది, పర్సంటేజ్ ఎల్డి కామా ఎఫ్ అంటే ఇది ప్రింట్ అవుద్ది, పర్సంటేజ్ యూ కామా జీ అంటే ఇది ప్రింట్ అవుద్ది, పర్సంటేజ్ ఎల్యూ కామా జే అంటే ఇది ప్రింట్ అవుద్ది. అట్లా మనము దీని నుంచి ఎగ్జాంపుల్స్ నుంచి ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు. జస్ట్ సింపుల్గా ప్రోగ్రామ్ అంటే ఎలా రాస్తున్నాము మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h తర్వాత ఇంట్ మెయిన్ తర్వాత ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. ఈ లైన్స్ అన్ని కూడా 2, 3, 4, 5, 6 ఈ 6 లైన్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. రాసేసిన తర్వాత కింద మీరు ఏం చేస్తారు? ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి ఏ అని రాస్తారు. దాని కింద రాస్తారు ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ యూ కామా సి అని రాస్తారు. దెన్ ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ డి కామా ఈ అని రాస్తారు, పర్సంటేజ్ ఎల్డి కామా ఎఫ్ అని రాస్తారు, పర్సంటేజ్ యూ కామా జీ అని రాస్తారు, పర్సంటేజ్ ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ ఎల్యూ కామా జీ అని రాస్తే ప్రోగ్రామ్ కూడా వచ్చేస్తున్నాం. చాలా ఈజీగా దీని నుంచి మనం ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు. నేను రాయలేదు, మీరు కావాలంటే ఎగ్జామ్లో రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిస్కస్ అబౌట్ ద స్కోప్ ఆఫ్ వేరియబుల్, బ్లాక్ స్కోప్, ఫంక్షన్ స్కోప్, ప్రోగ్రామ్ స్కోప్ అండ్ ఫైల్ స్కోప్. మొత్తం 4 స్కోప్ను ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. What is meant by scope? Scope is a region of the program where a defined variable can have its existence and beyond that variable it cannot be accessed. అంటే ఒక వేరియబుల్ అనేది స్టార్టింగ్ బ్రేస్, ఎండింగ్ బ్రేస్ అనేటువంటి 2 బ్రేసెస్ మధ్య దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. బ్రేసెస్ స్టార్టింగ్ బ్రేస్, ఎండింగ్ బ్రేస్ తర్వాత అది యాక్సెస్ కాదనమాట. దాన్ని మనం ఏమంటాము? స్కోప్ అంటాం. జస్ట్ సింపుల్ గా చెప్పాలంటే స్కోప్ అంటే స్టార్టింగ్ బ్రేస్, ఎండింగ్ బ్రేస్ రాసేసి దాని మధ్యలో ఒక వేరియబుల్ పెడితే దాన్ని ఏమంటాము? స్కోప్ అని చెప్పి. ఓకే, దాన్ని ఏమంటాము? స్కోప్ అంటాం. సో ఇప్పుడు స్టార్టింగ్ బ్రేస్, ఎండింగ్ బ్రేస్ మధ్యలో ఒక వేరియబుల్ రాస్తే ఆ వేరియబుల్ స్టార్టింగ్ బ్రేస్, ఎండింగ్ బ్రేస్ లోపల మాత్రమే యాక్సెస్ అవుతుంది. స్టార్టింగ్ బ్రేస్, ఎండింగ్ బ్రేస్ కు బయట యాక్సెస్ కాదు. దాన్ని మనం పర్టికులర్ గా స్కోప్ అని చెప్పారు. ఈ స్కోప్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మెయిన్ గా అయితే 2 టైప్స్, లోకల్, గ్లోబల్. లోకల్, గ్లోబల్ 2 టైప్స్. కానీ ఇక్కడ మనకు డిఫరెంట్ స్కోప్స్ తీసుకోవడం జరిగింది. అంటే లోకల్, గ్లోబల్ ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా లోకల్ అంటే ఏంటి, గ్లోబల్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ ను కనుక రాస్తే దాన్ని లోకల్ అంటాము. ఫంక్షన్ బయట ఒక వేరియబుల్ రాసి, అంటే స్టార్టింగ్ బ్రేస్, ఎండింగ్ బ్రేస్ కు బయట ఒక వేరియబుల్ రాసి ఆ వేరియబుల్ ను యాక్సెస్ చేస్తే దాన్ని ఏమంటాము? గ్లోబల్ అని చెప్పాము. ఇప్పుడు దీని రెండింటికి లోకల్ కు గ్లోబల్ కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ ఒక ప్రోగ్రామ్ లో 10 ఫంక్షన్లు ఉన్నాయంటే 10 ఫంక్షన్లో బయట ఆ 10 ఫంక్షన్లకు బయట ఒక వేరియబుల్ రాసి ఆ వేరియబుల్ ను ఈ 10 ఫంక్షన్స్ కన్నా యాక్సెస్ చేయగలిగితే, అంటే ఒక ప్రోగ్రామ్ లో 10 ఫంక్షన్స్ ఉన్నాయనుకున్నాం, టోటల్ గా 10 ఫంక్షన్స్ ఉన్నాయనుకున్నాం. ఈ 10 ఫంక్షన్స్ కు బయట ఒక వేరియబుల్ రాశారు. ఏదో ఒక వేరియబుల్ ఇంటి ఏ ఈక్వల్ 10 అనే వేరియబుల్ రాశారు. ఆ వేరియబుల్ లో ప్రతి ఫంక్షన్ యాక్సెస్ చేసుకోగలిగితే, ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ యాక్సెస్ చేసుకోగలిగితే దాన్ని మనం ఏమంటామంటే గ్లోబల్ స్కోప్ అని చెప్పారు. అలా కాకుండా ఒక వేరియబుల్, ఒక ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ లో ఒక వేరియబుల్ రాసి ఆ ఫంక్షన్ లోపల మాత్రమే ఆ వేరియబుల్ యాక్సెస్ అయితే, బయట యాక్సెస్ కాకుండా ఫంక్షన్ లోపల మాత్రమే ఆ వేరియబుల్ యాక్సెస్ అయితే, అంటే ఫంక్షన్ లోపల స్టార్టింగ్ బ్రేస్, ఎండింగ్ బ్రేస్ లోపల మాత్రమే యాక్సెస్ అయితే దాన్ని పర్టికులర్గా ఏమంటాం మనము? లోకల్ స్కోప్ అని చెప్తాము.
సో ఫర్దర్ గా ఈ రెండింటిని 4 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ఏంటంటే ఫైల్ స్కోప్. ఫైల్ స్కోప్ అంటే ఏంటి? These variables are usually declared outside of all the functions. అంటే ఫంక్షన్ యొక్క అవుట్ సైడ్ ఈ ఫైల్ స్కోప్ సంబంధించినటువంటి ఒకే ఫైల్స్ సంబంధించిన వేరియబుల్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంటే వేరియబుల్ అనేది అవుట్ సైడ్, అంటే మనం రాసేటువంటి బ్లాక్ ఉంది సార్, స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ కు అవుట్ సైడ్ మనము ఒక వేరియబుల్ ను డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక వేరియబుల్ ను స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ కు బయట, స్టార్టింగ్ బ్రేస్ కు ఎండింగ్ బ్రేస్ కు బయట డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ ను ఆ ఫంక్షన్ లో యాక్సెస్ చేసుకోగలిగితే దాన్ని ఏమంటాము? ఫైల్ స్కోప్ అంటాం. అది గ్లోబల్ స్కోప్ కూడా అవుతుంది. అది ఏమవుతుంది? గ్లోబల్ స్కోప్ కూడా అవుతుంది. ఓకే, ఒక స్టార్టింగ్ బ్రేస్ కు ఎండింగ్ బ్రేస్ కు బయట ఒక వేరియబుల్ ను డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ ను ఆ స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ లోపల యాక్సెస్ చేసుకుంటే దాన్ని ఏమంటాము? గ్లోబల్ అంటాము. అట్ ద సేమ్ టైం దాన్ని ఏమంటాము? ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ఫైల్ స్కోప్ అని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ లో, చిన్న ప్రోగ్రామ్ లో మనం ఏం చేసాము? ఇంటి a = 10 b = 20, c అని చెప్పి ఓకే ఈ స్టార్టింగ్ బ్రేస్, మెయిన్ యొక్క స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ కు బయట డిక్లేర్ చేయడం జరిగింది. డిక్లేర్ చేసిన తర్వాత ఈ బయట డిక్లేర్ చేసినటువంటి ఈ రెండు వాల్యూస్ ను ఈ స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్, మెయిన్ యొక్క స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ లోపల యాక్సెస్ చేసుకుంటున్నాం. యాక్సెస్ చేసుకుని దేన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము? సీను క్యాలిక్యులేట్ చేసి ఆ సీను ప్రింట్ చేస్తున్నాం. దీన్ని ఏమంటాము? ఫైల్ స్కోప్ అంటాము. దీనికే ఇంకో పేరు ఏంటంటే గ్లోబల్ స్కోప్ అని కూడా అంటాం. తర్వాత రెండోది బ్లాక్ స్కోప్. వాట్ ఇస్ మీన్ బై బ్లాక్ స్కోప్? బ్లాక్ స్కోప్ అంటే ఏంటి? Block scope is a statements enclosed within left and right braces, that is starting brace and ending brace. Any starting brace, ending brace లోపల ఏదైనా మనము రాస్తే any statement is written starting brace and ending brace, within starting brace and ending brace. అంటే స్టార్టింగ్ బ్రేస్ కు ఎండింగ్ బ్రేస్ అది ఫంక్షన్ కావాల్సిన పని లేదు. ఏదైనా సరే ఫర్ ఎనీ, దేనికైనా సరే ఒక స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ పెట్టి దాని లోపల మనము ఒక స్టేట్మెంట్ కనుక రాస్తే, ఇఫ్ రైట్ ఎనీ స్టేట్మెంట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ బ్లాక్ స్కోప్. సో బ్లాక్స్ మే బి నెస్టెడ్. బ్లాక్స్ అనేది నెస్టెడ్ కావచ్చు, అంటే ఒక బ్లాక్ లోపల ఇంకో బ్లాక్ కూడా మనం రాయొచ్చు. ఓకే, అంటే స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ లోపల కూడా అగైన్ మనం ఇంకొక స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ అనేది రాయొచ్చు. ఏ వేరియబుల్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ బ్లాక్ ఈస్ యాక్సెసిబుల్ ఇన్ ద బ్లాక్ అండ్ ఆల్ ఇన్నర్ బ్లాక్స్ ఆఫ్ దట్ బ్లాక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక పెద్ద బ్లాక్ తీసుకున్నాం. ఒక పెద్ద బ్లాక్ లో అంటే పెద్ద స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ అనేటువంటి దాంట్లో ఒక రెండు అగైన్ స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ ఉన్నాయనుకుంది. అంటే ఇన్సైడ్ ఒక బ్లాక్ ఉంది, అవుట్ సైడ్ ఒక బ్లాక్ ఉంది. ఇన్సైడ్ ఒక బ్లాక్ ఉంది, దాన్ని ఇన్నర్ బ్లాక్ అంటాము. అవుట్ సైడ్ ఒక బ్లాక్ ఉంది, దాన్ని అవుట్ సైడ్ అంటాము. ఓకే, అవుట్ సైడ్ బ్లాక్ ఏదైతే రాసామో అది దేనిలో యాక్సెస్ అవుతుంది? ఇన్సైడ్ ఉన్నటువంటి బ్లాక్ లో యాక్సెస్ అవుతుంది. కానీ ఇన్సైడ్ లో రాసినటువంటి బ్లాక్ లో రాసింది దేనిలో యాక్సెస్ కాదు? అవుట్ సైడ్ బ్లాక్ లో యాక్సెస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ను నేను చూపిస్తాను. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఒక బ్రేసెస్ పెట్టాము, ఇక్కడ ఒక బ్రేసెస్ పెట్టాము. దీన్ని అవుట్ సైడ్ బ్లాక్ అంటాము. దీని లోపల ఇంకొక రెండు బ్రేసెస్ పెట్టాము, దీన్ని ఇన్సైడ్ బ్లాక్ అంటాం. అవుట్ సైడ్ బ్లాక్ లో రాసింది, అవుట్ సైడ్ బ్లాక్ లో ఏం రాస్తావు నువ్వు? a = 10 b = 20 అని రాసావు. ఈ అవుట్ సైడ్ రాసినటువంటి ఈ ఎలిమెంట్స్ దేనిలో యాక్సెస్ అవుతాయి? ఇన్సైడ్ బ్లాక్ అనేటువంటి c = a + b లో యాక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ నువ్వు రాసినటువంటి ఈ సి వాల్యూ దేనిలో యాక్సెస్ కాదు. దేనిలో యాక్సెస్ కాదు అంటే ఈ బ్రేసెస్ అంటే సి యాక్సెస్ అవుతుంది. ఒకవేళ సి అనేది C = a + b అన్నాం కాబట్టి ఏ అనేది ప్లస్ బి అనేది రెండింటిని మనము యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఏ వేరియబుల్ డిక్లేర్ ఇన్సైడ్ ఏ బ్లాక్ ఈస్ యాక్సెసిబుల్ ఇన్ ద బ్లాక్ అండ్ ఆల్ ఇన్నర్ బ్లాక్స్. సో ఇన్ ద బ్లాక్ అంటే a = 10 b = 20 అనేటువంటిది. ఓకే, ఇన్నర్ బ్లాక్స్ అంటే ఏంది? ఇది ఇన్నర్ బ్లాక్. ఈ ఇన్నర్ బ్లాక్ లో యాక్సెస్ అవుతుంది, బట్ నాట్ యాక్సెసిబుల్ అవుట్ సైడ్ ద బ్లాక్. అవుట్ సైడ్ ద బ్లాక్ లో ఈ వేరియబుల్స్ అనేవి యాక్సెస్ కాదు. అవుట్ సైడ్ ద బ్లాక్ అంటే ఏంది?
ఇప్పుడు ఇన్నర్ బ్లాక్ లో యాక్సెస్ అవుతాయి కదా, A=10 B=20 అనేటువంటిది. ఈ ఇన్నర్ బ్లాక్ లో ఏ వాల్యూ బి వాల్యూ మీరు యూజ్ చేసుకొని దేన్ని కనుక్కోవచ్చు, సిను కనుక్కోవచ్చు. ఓకే, ఒకవేళ ఈ ఇన్నర్ బ్లాక్ లో మీరు D=సంథింగ్ 10 సంథింగ్ 20 అని రాస్తే అది దేనిలో యాక్సెస్ కాదు, ఈ బ్లాక్ యొక్క అవుట్ సైడ్ లోకి యాక్సెస్ కాదు. అంటే ఈ బ్లాక్ యొక్క ఈ స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ బ్లాక్ యొక్క అవుట్ సైడ్ లోకి యాక్సెస్ అనేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనము ఈ ప్రోగ్రామ్ ను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి చూస్తాము. మీరు ఏం చేశారు, ఇంటి A=10 B=20 అని మీరు ఏం చేశారు, ఇక్కడ డిక్లేర్ చేశారు. డిక్లేర్ ఎక్కడ చేశారు అంటే అవుట్ సైడ్ బ్లాక్ అయినటువంటి ఈ బ్రేసెస్ దగ్గర డిక్లేర్ చేశారు. సో ఈ A=10 B=20 అనేది ఎక్కడ డిక్లేర్ చేశారు, అవుట్ సైడ్ బ్లాక్ అంటాం దీన్ని. ఈ స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ ను అవుట్ సైడ్ బ్లాక్ అంటాం, ఈ స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ ను ఇన్సైడ్ బ్లాక్ అంటాం. ఓకే, సో ఈ స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ ను అవుట్ సైడ్ బ్లాక్ అంటాము. ఈ అవుట్ సైడ్ బ్లాక్ లో డిక్లేర్ చేశారు మీరు A=10 B=20. కాబట్టి అవుట్ సైడ్ బ్లాక్ లో డిక్లేర్ చేసిన ఈ రెండు వాల్యూస్ A=20 B=20 ను ఇన్సైడ్ బ్లాక్ అయినటువంటి C=A+B యాక్సెస్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ C=A+B పైన ఇంటి D=some30 అని రాస్తే ఆ ఇంటి D=30 అనేది ఎక్కడ యాక్సెస్ కాదు, ఈ స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ బయట యాక్సెస్ కాదు. ఏమడుగుతుంది, D is not initialized అని చెప్పి అడుగుతుంది, నాట్ డిక్లేర్ అని అడుగుతుంది. అలాగే సార్ చెప్తున్నాను. ఇక్కడ మీరు ఏం చేశారు, ఈ స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ ఏమంటాము, బయట ఉండేదాన్ని అవుట్ సైడ్ బ్లాక్ అంటాం. ఈ స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ ఏమంటాము, ఇన్సైడ్ బ్లాక్ అంటాం. ఇది అవుటర్ బ్లాక్ అంటాం, ఇది ఇన్నర్ బ్లాక్ అంటాం. సో అవుటర్ బ్లాక్ లో డిక్లేర్ చేసింది అంటే అవుట్ సైడ్ బ్లాక్ లో డిక్లేర్ చేసింది A=10 B=20 అనేది దేంట్లో యాక్సెస్ అవుతుంది, ఇన్నర్ బ్లాక్ అయినటువంటి C=A+B లో యాక్సెస్ అయ్యి సిలో ఈ రెండు యాడ్ అయ్యి సిను డిస్ప్లే చేస్తుంది. కానీ సపోజ్ మీరు ఈ ఇన్నర్ బ్లాక్ లో ఏదైనా డిక్లేర్ చేస్తే అంటే ఇన్నర్ బ్లాక్ లోపల ఇంటి D=20 అని చెప్పి ఏదో సమ్ డిక్లేర్ చేశారనుకోండి, డిక్లేర్ చేసి అది అవుటర్ బ్లాక్ లో కనుక కాల్ చేస్తే అంటే ఇన్నర్ బ్లాక్ లో డిక్లేర్ చేసింది అంటే ఇంటి D=something అని డిక్లేర్ చేసేది ఈ ఇన్నర్ బ్లాక్ అవుట్ సైడ్ యాక్సెస్ కావాలి. ఓకే, అది ఇక్కడ చెప్తా ఉండేది అనమాట. ఈ వేరియబుల్ డిక్లేర్ ఇన్సైడ్ ఏ బ్లాక్ యాక్సెసిబుల్ ఇన్ ద బ్లాక్ అండ్ ఆల్ ఇన్నర్ బ్లాక్స్ ఆఫ్ దట్ బ్లాక్ but not accessible outside the block. The outside the block access problem. Basically, these are local blocks. Local block అంటే ఏంది, ఒక బ్లాక్ లోపల డిక్లేర్ చేసింది ఆ బ్లాక్ లోపల మాత్రమే యాక్సెస్ అవుతుంది, ఆ బ్లాక్ బయట యాక్సెస్ కాదు. దాన్ని మనం ఏమంటాము, లోకల్ బ్లాక్ అని చెప్పి అంటాం. అది బ్లాక్ స్కోప్. తర్వాత మూడోది ఏంది, ఫంక్షన్ స్కోప్. ఫంక్షన్ స్కోప్ అంటే అర్థం ఏంటంటే ఒక ఫంక్షన్ లోపల మన వాల్యూస్ ని డిక్లేర్ చేయాలి. ఒక ఫంక్షన్ లోపల వాల్యూస్ డిక్లేర్ చేయాలి. ఇది ఫంక్షన్ ప్రోగ్రామ్ వాల్యూ. ఫంక్షన్ స్కోప్ బిగిన్స్ ఎట్ ది ఓపెనింగ్ ఆఫ్ ది ఫంక్షన్ అండ్ ఎండ్ విత్ ది ఎన్క్లోజింగ్ ఆఫ్ ది ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ లోపల రాయాలి వేరియబుల్స్ ను ఒక ఫంక్షన్ లోపల వేరియబుల్స్ ను రాస్తే ఓకేనా, అది ఏమవుతుంది, ఫంక్షన్ స్కోప్ అవుతుంది. అంటే ఒక ఫంక్షన్, ఇక్కడ ఫంక్షన్ పేరేంది, వాయిడ్ డిస్ప్లే అనేటువంటిది ఫంక్షన్. సో ఈ వాయిడ్ డిస్ప్లే అనేటువంటి ఫంక్షన్ కు మనం ఏం చేస్తున్నాము, L వాల్యూ B వాల్యూని పాస్ చేస్తున్నాం. ఎంత పాస్ చేస్తున్నాం, మెయిన్ ఫంక్షన్ లో L=30 B=40 అని ఫంక్షన్ పాస్ చేసి ఆ రెండింటిని ఈ ఫంక్షన్ బ్లాక్ లో మనం డిస్ప్లే చేస్తున్నాం. కాబట్టి ఒక ఫంక్షన్ అయినటువంటి స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ లోపల ఒక ఫంక్షన్ కి సంబంధించి స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ కు లోపల మనం డిక్లేర్ చేస్తే దాన్ని మనం ఏమంటాము, ఫంక్షన్ స్కోప్ అని చెప్పారు. కాబట్టి ఫంక్షన్ స్కోప్ అనేది begins at opening of the function, end with ending of the function, closing of the function. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు L=30 B=40 అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి దేనికి, డిస్ప్లే ఫంక్షన్ కు పాస్ చేస్తున్నారు. పాస్ చేసిన తర్వాత డిస్ప్లే L,B ద్వారా కాల్ చేస్తున్నారు, దీన్ని ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు మనకు ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ one is program scope. What is meant by program scope? Program scope అంటే ఏంటి, variables defined within a function have local scope and variables that are declared inside a function are called local variables. కాబట్టి వేరియబుల్స్ ను ఒక ఫంక్షన్ లోపల మనం డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటాము, దే కాల్ as a local scope అంటాము. ఆ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ అంటాం. దే కెన్ బి యాక్సెస్డ్ ఓన్లీ ఇన్ దట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ లోపల మాత్రమే యాక్సెస్ అవుతుంది, బట్ దే కెనాట్ యాక్సెస్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. ఇంతకుముందు మీరు చూసారు అది ఇంటి A=10 B=20, C. ఇది
ఈ సి ఈక్వల్ ఏ ప్లస్ బిలో మాత్రమే యాక్సెస్ అవుతుంది. ఒకవేళ మీ ఈ లోపల బ్లాక్లో ఈ స్టార్టింగ్ ప్లేస్ ఎండింగ్ ప్లేస్ లోపల మీరు ఏదైనా ఇంటి డి ఈక్వల్ సంథింగ్ అని ఇచ్చారనుకోండి, అది అవుట్ సైడ్ ద ఫంక్షన్, మీకు ఈ ఇన్నర్ ఫంక్షన్కి అవుట్ సైడ్ యాక్సెస్ కాదు. ఇది ఒక ప్రోగ్రామ్ స్కోప్. రెండో ప్రోగ్రామ్ స్కోప్ ఏంటంటే వేరియబుల్స్ డిఫైన్ అవుట్ సైడ్ ఏ ఫంక్షన్ హ్యావ్ గ్లోబల్ స్కోప్. దాన్ని గ్లోబల్ స్కోప్ అంటాము. ఆ వేరియబుల్స్ లో గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఆన్ టాప్ ఆఫ్ ది ప్రోగ్రామ్. దే కెన్ బి యాక్సెస్డ్ ఎనీ ఫంక్షన్. ఇక్కడ చూడండి, మీరు ఇంటి ఏ ఈక్వల్ 10 బి ఈక్వల్ 20 అవుట్ సైడ్ మీరు యాక్సెస్ చేశారు, దాన్ని మెయిన్ ఫంక్షన్ లోపల మీరు యాక్సెస్ చేస్తున్నారు. ఇంకా మీరు ఏదైనా ఫంక్షన్స్ రాస్తే మెయిన్ లోపల కానీ మెయిన్ బయట కానీ అవన్నీ కూడా ఈ వాల్యూస్ ను యాక్సెస్ చేసుకుంటుంది. దీని గ్లోబల్ స్కోప్ అంటాం. సో ఈ లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ రెండింటిని మనం ఏమంటాము, ప్రోగ్రామ్ స్కోప్ అని చెప్పి అంటాం. తర్వాత ఎక్స్ప్లెయిన్ హౌ ద ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేటెడ్ ఇన్ సి. చాలా ఇంపార్టెంట్. ప్రిసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. ప్రిసిడెన్స్ అండ్ అసోసియేటివిటీని బట్టి ఎక్స్ప్రెషన్స్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే, సో దేని బట్టి ఎక్స్ప్రెషన్స్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది? మాక్సిమం రిపీట్ అయ్యేటట్టుగా చూస్తున్నాం. చూసారు ఇంతకుముందు ప్రోగ్రామ్ లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్. మాక్సిమం చూడండి, మాక్సిమం ప్రోగ్రామ్స్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే సేమ్ ప్రోగ్రామ్ మనం 4-5 చోట్ల రాస్తే గుర్తుంటుంది మనకు. అలాగా 4 చోట్ల డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాసామనుకోండి, గుర్తుండవు. కాబట్టి మాక్సిమం రిపీట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక చోట రాసింది ఇంకో చోట వచ్చేటట్టుగా చేస్తున్నాను, అది మీరు గమనించాలి. సో హౌ ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ ఇన్ సి. సి ప్రోగ్రామింగ్ లో ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎలా ఎవాల్యుయేట్ అవుతాయి? సి ప్రోగ్రామింగ్ లో ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎలా ఎవాల్యుయేట్ అవుతుందంటే బేస్డ్ ఆన్ ది ప్రిసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ బట్టి, అసోసియేటివిటీని బట్టి ఎవాల్యుయేట్ అవుతుంది. ప్రిసిడెన్స్ అంటే ఏంటి, అసోసియేటివిటీ అంటే ఏంటి? ఓకే, సో ప్రిసిడెన్స్ కు డిఫరెంట్ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అట్లా. ద ఆపరేటర్స్ ఎట్ ద హై లెవెల్ precedence are evaluated first and lower level of precedence are evaluated next. కాబట్టి డిఫరెంట్ లెవెల్స్ ఉంటుంది. ప్రెసిడెన్స్ అంటే డిఫరెంట్ లెవెల్స్ ఉంటుంది. డిఫరెంట్ లెవెల్స్ లో టాప్ లెవెల్ ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. నెక్స్ట్ దాని కింద బాటమ్ లెవెల్ నెక్స్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా టాప్ లెవెల్ లో ఇంటూ బై పర్సంటేజ్ ఉంటే ఫస్ట్ ఇంటూ బై పర్సంటేజ్ ఎవాల్యుయేట్ అవుతుంది. దాని కింద ప్లస్ మైనస్ ఉంటే అది నెక్స్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. రెండోది, the operators of the same level of precedence are evaluated. సేమ్ లెవెల్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటే ఒకే లెవెల్లో ఉండేటువంటిది ఎలా ఎవాల్యుయేట్ అవుతుంది? లెఫ్ట్ రైట్ కానీ రైట్ లెఫ్ట్ కానీ ఎవాల్యుయేట్ అవుతుంది. సేమ్ లెవెల్లో ఉండేటువంటి ఓకే, ఒక ప్రెసిడెన్స్ లో సేమ్ లెవెల్లో ఉండేటువంటి ఆపరేటర్స్ లెఫ్ట్ రైట్ కానీ ఎవాల్యుయేట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ కానీ ఎవాల్యుయేట్ అవుతుంది. లెఫ్ట్ రైట్ ఆర్ రైట్ లెఫ్ట్. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఏ అసోసియేటివ్. దీన్ని మనం ఏమంటాము? అసోసియేటివ్. కాబట్టి ప్రెసిడెన్స్ అంటే డిఫరెంట్ లెవెల్స్ స్పెసిఫై చేస్తుంది. అసోసియేటివిటీ అంటే లెఫ్ట్ రైట్ కానీ రైట్ లెఫ్ట్ కానీ మూవ్ అయ్యేది అంటే ఎవాల్యుయేట్ అయ్యేది స్పెసిఫై చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు స్టార్ బై పర్సంటేజ్ 3 ఉన్నాయి. ఒక లెవెల్ ఏముంది? స్టార్ బై పర్సంటేజ్ 3 ఉంది. ఈ మూడింటిని మనము లెఫ్ట్ రైట్ కానీ రైట్ లెఫ్ట్ కానీ ఎవాల్యుయేట్ చేయాలి. అది లెఫ్ట్ రైట్ ఎవాల్యుయేట్ చేయాలన్నా రైట్ లెఫ్ట్ ఎవాల్యుయేట్ చేయాలనేది దాని యొక్క ప్రాపర్టీని బట్టి ఉంటుంది. ఓకే, సో అది అలా మనము లెఫ్ట్ రైట్ కానీ రైట్ లెఫ్ట్ కానీ మనం మూవ్ అయ్యి ఎవాల్యుయేట్ చేస్తే అంటే లెఫ్ట్ రైట్ అంటే ఫస్ట్ స్టార్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత బై ఎవాల్యుయేట్ అవుతుంది. రైట్ లెఫ్ట్ అంటే ఫస్ట్ పర్సంటేజ్ ఎవాల్యుయేట్ అయిన తర్వాత బై ఎవాల్యుయేట్ అవుతుంది. అది దాని యొక్క ప్రాపర్టీని బట్టి ఉంటుంది. ఓకే, దాన్ని మనం ఏమంటాము? వీ కెన్ కాల్ యాస్ ఏ అసోసియేటివిటీ అని చెప్పి అంటాం. ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అసోసియేటివిటీ అనేది కింద ఇచ్చాం. చూడండి ఎలా ఇచ్చాము. ఫస్ట్ బ్రాకెట్ అనేది టాప్ లెవెల్ అండి. ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నది ఎవాల్యుయేట్ అవుతుంది. తర్వాత ఈ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఎవాల్యుయేట్ అవుతుంది. తర్వాత ఇంటూ బై పర్సంటేజ్, తర్వాత ప్లస్ మైనస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్రాకెట్ లో ఉండేది లెఫ్ట్ రైట్, తర్వాత ఉండేది రైట్ టు లెఫ్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. అంటే ఫస్ట్ మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ అట్లా, తర్వాత లెఫ్ట్, అన్ని కూడా లెఫ్ట్ రైట్ మాక్సిమం అంటే లెఫ్ట్ రైట్ ఎవాల్యుయేట్ అవుతుంది. లెఫ్ట్ రైట్ అంటే ఫస్ట్ ఇంటూ ఎవాల్యుయేట్ అవుతుంది, తర్వాత బై ఎవాల్యుయేట్ అవుతుంది, నెక్స్ట్ పర్సంటేజ్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే, సో తర్వాత ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్లస్ ఎవాల్యుయేట్ అవుతుంది, తర్వాత మైనస్ ఎవాల్యుయేట్ అవుతుంది. అట్లా ఇది దీని యొక్క ప్రెసిడెన్స్ అసోసియేటివిటీ అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ ఈక్వల్ 9 బి ఈక్వల్ 4 అన్నాం. దీన్నే మనం ఏమంటాము? ఎవాల్యుయేటింగ్ ఎక్స్ప్రెషన్ అంటాం. తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి
ఇంటూ 2 మైనస్ 1 అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏ ప్లస్ బి అంటే ఎంత 9 ప్లస్ 4 ఇంటూ 2 మైనస్ 1. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది ఎవాల్యుయేట్ కావాలి కాబట్టి 9 ప్లస్ 4 అంటే ఎంత 13 ఇంటూ 2 మైనస్ 1లో నెక్స్ట్ ఇంటూ మైనస్ రెండు ఉన్నప్పుడు ఫస్ట్ ఏ ఎవాల్యుయేట్ కావాలి, ఇంటూ ఎవాల్యుయేట్ కావాలి, తర్వాత మైనస్ ఎవాల్యుయేట్ కావాలి కాబట్టి 13 ఇంటూ 2 ఈక్వల్ 26 ఎవాల్యుయేట్ అవుతుంది, మైనస్ 1 దట్ ఈక్వల్ టు 25 వస్తుంది. సో ఎక్స్ప్రెషన్ అంటే ఎవాల్యుయేటింగ్ ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు సేమ్ అనమాట, సేమ్ ఇక్కడ మళ్ళీ రాశాను అంతే, ఎందుకంటే ఎవాల్యుయేటింగ్ ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు ఓకేనా. మీకు కావాలంటే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇక్కడ రాయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ 6 సార్ a ఈక్వల్ టు 6 b ఈక్వల్ టు 2 దెన్ x ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ c బై d అట్లా రాసి కూడా మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయొచ్చు. సో మీకు సింపుల్ గా ఉంటుందని అక్కడ ఏమైతే రాశామో అయితే మళ్ళీ ఇక్కడ రాయడం. యూ కెన్ ఆల్సో గివ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. ఓకే, నెక్స్ట్ illustrate on basic data types using C program. Basic data types ఏంటి, యాక్చువల్గా C లాంగ్వేజ్ లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. దాని పేర్లు ఏంది, యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటాం, డిరైవ్డ్ డేటా టైప్ అంటాం, బేసిక్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటాం. మనకు అడిగింది ఏంటోడు బేసిక్ డేటా టైప్ అంటే ఏం అడిగాడు, ప్రిమిటివ్ డేటా టైప్, అదే మనకు ఉండేది సిలబస్ లో. అయితే యూజర్ డిఫైన్ డేటా టైప్స్ లో ఒకే స్ట్రక్చర్ ను, యూనియన్, ఎనుమరేషన్ బట్టి యూజర్ డిఫైన్ డేటా టైప్ ఉంటుంది. డిరైవ్డ్ డేటా టైప్ అనేది అరే టైప్ ను బట్టి, పాయింటర్ ను బట్టి, ఫంక్షన్ ను బట్టి ఉంటుంది. బట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ బేసిక్ డేటా టైప్ దేని బట్టి ఉంటుంది, ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్, క్యారెక్టర్, బూలియన్ వీటి బట్టి ఉంటుంది. సో ఇంటీజర్ టైప్స్ ఇంతకుముందు చెప్పాము, ఇంటీజర్స్ ఆర్ హోల్ నంబర్స్, ఇట్ క్యాన్ బి డిఫరెంట్ టైప్స్, నెగిటివ్ నెంబర్ నుంచి జీరో పాజిటివ్ నెంబర్ వరకు ఉంటుంది. అవేంటి అన్సైన్, ఇట్ మళ్ళీ ఇది రిపీట్ చేసాను చూడండి, మళ్ళీ ఇది రిపీట్ అయింది. ఎందుకంటే ఇలా మనము సేమ్ ఒకే దాన్ని 2-3 చోట్ల రాసామనుకోండి ఈజీగా గుర్తుంటుంది. ఎగ్జామ్ లో మనకు కావాల్సింది ఏంటంటే చదవడం ఇంపార్టెంట్ కాదు, బట్ గుర్తు పెట్టుకోవడం ఎంతవరకు గుర్తుంది మనకు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని రీయూజబిలిటీ అంటే అర్థమైంది, ఒక చోట మనం ఏమైతే చదివామో అది 4-5 చోట్ల యూజ్ చేసుకునే విధంగా మనం కనుక నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగితే దెన్ ఇట్ విల్ బి వెరీ సింపుల్ ఫర్. ఓకే, సో ఇక్కడ ఇంట్, అన్సైన్డ్ ఇంట్, షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్, అన్సైన్డ్ షార్ట్ ఇంట్ లా ఉంటాయి. సో దీనికి మనం ఇంతకుముందు చెప్పాము ఆల్రెడీ, ఇక్కడ దాకా చెప్పుకున్నాము. అన్సైన్డ్ షార్ట్ ఇంట్, అన్సైన్డ్ లాంగ్ ఇంట్ వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు ఏం చెప్పాలి, ఫ్లోట్, డబుల్, లాంగ్ డబుల్ చెప్పాలి, క్యార్, అన్సైన్డ్ క్యార్ చెప్పాలి. ఫ్లోట్ అంటే ఏంది, దాని యొక్క ప్రిసిషన్. ప్రిసిషన్ అంటే అక్యురేసీ. ఇప్పుడు చూడండి 3.2222229 అన్నాం, 9 అన్నాం. ఓకే, అంటే ఒక 6-7 పాయింట్స్ తర్వాత 6 పాయింట్స్ తర్వాత 6 పాయింట్ తర్వాత 6 తర్వాత 6 నంబర్స్ తర్వాత ఒక 9 వచ్చింది అనుకోండి, అది దాని అక్యురసీ అవుతుంది. అది దాన్ని జస్ట్ 3.2 అని రాసాం అనుకోండి, అది అక్యురసీ కాదు. సో అక్యురసీ అన్నప్పుడు పాయింట్ తర్వాత మనం ఎన్ని డిజిట్స్ అయితే రాస్తామో మాక్సిమం అది అక్యురసీ ఇస్తాం. ఎన్ని తక్కువగా 1-2 డిజిట్స్ రాస్తామో దాన్ని ఏమంటామంటే అంత అక్యురసీ కాదంటాం. అంటే జస్ట్ సింపుల్ గా 2-3 డిజిట్స్ రాస్తే దాన్ని ఫ్లోట్ కింద, అలా కాకుండా ఎక్కువ అక్యురసీ కావాలి అంటే డబుల్ కింద స్పెసిఫై చేయడం జరుగుతుంది. అయితే ఫ్లోట్ అనేది మాక్సిమం ఎక్కడి దాకా తీసుకోగలుగుతారు మీరు, 3.4 ఇంటూ 10⁻−38 దాకా దాని అక్యురసీ ఉంటుంది. ఓన్లీ 30 డిజిట్స్ వరకే అక్యురసీ ఉంటుంది మైనస్ సైడ్, 0 తర్వాత ప్లస్ సైడ్ ఓన్లీ 38 డిజిట్స్ వరకే దాని అక్యురసీ ఉంటుంది. అదే మీరు కనుక డబుల్ కనుక తీసుకుంటే 1.7 ఇంటూ 10⁻−308 వరకు ఉంది దాని అక్యురసీ. అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 308 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 38 డిజిట్స్ ఉన్నాయి. అంటే అక్యురసీ ఏది ఎక్కువ ఇస్తుంది, డబుల్ ఇస్తుంది. అక్యురసీ అనేది ఏది ఇస్తుంది, డబుల్. ఎందుకంటే డబుల్ అనే దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి టోటల్ గా, ఇంటూ 10⁻−308 నుంచి +308 వరకు ఉన్నాయి. అంటే మాక్సిమం 308 డిజిట్స్ ఉన్నాయి. కానీ ఫ్లోట్ లో ఓన్లీ 38 డిజిట్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత 1.2345 అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఓన్లీ 38 డిజిట్స్ ఉన్నాయి. సో ఏది అక్యురసీ ఇస్తుంది ఎక్కువ, డబుల్. అందుకనే దీన్ని సింగిల్ ప్రిసిషన్ అంటాం, ఫ్లోట్ ను డబుల్ ప్రిసిషన్ అని చెప్పి అంటాం. లాంగ్ డబుల్ అంటాం. లాంగ్ డబుల్ అంటే ఇంకా పెద్ద అక్యురసీ అనమాట. అంటే ఎంత, 3.4 ఇంటూ 10⁻−4932 డిజిట్స్ ఉంటాయి, -4932 డిజిట్స్ ఉంటాయి. అంటే ఏది ఇంకా ఎక్కువ అక్యురసీ ఇస్తుంది, లాంగ్ డబుల్ అనేది ఎక్కువ అక్యురసీ ఇస్తుంది. ఎప్పుడైతే దాని యొక్క డిజిట్స్ పెరుగుతాయో దాని యొక్క సైజ్ కూడా 10 బైట్స్ అవుతుంది.
కాబట్టి ఫ్లోట్ కు 4 బైట్స్ తీసుకుంటాము, డబుల్ కు 8 బైట్స్ తీసుకుంటాము, లాంగ్ డబుల్ కు 10 బైట్స్ తీసుకోవడం జరగదు. దీన్ని ఎలా రాయాలి మీరు? కన్వర్షన్ క్యారెక్టర్ ఫ్లోట్ కనుక యూజ్ చేసే పని అయితే %f అని, తర్వాత డబుల్ కనుక యూజ్ చేస్తే %LF అని, కొన్నిసార్లు %f రాసినా కానీ డబుల్ యాక్సెస్ అవుతుంది. తర్వాత లాంగ్ డబుల్ అంటే %LF అని రాస్తాం. సో ఎగ్జాంపుల్ ఏంది? ఫ్లోట్ a ఈక్వల్ సో అండ్ సో, డబుల్ d ఈక్వల్ సో అండ్ సో, లాంగ్ డబుల్ ఈక్వల్ సో అండ్ సో అని రాసి ప్రోగ్రామ్, దీన్ని ఒక ప్రోగ్రామ్ లోపల ఇంటి మెయిన్ లోపల మీరు ప్రింట్ f ఓకే %f కామా a అని, ప్రింట్ f %LF కామా d అని, ప్రింట్ f %LF కామా e అని రాస్తే మీకు ప్రోగ్రామ్ కూడా వచ్చేస్తుంది. అట్లా మీరు ప్రోగ్రామ్ కూడా రాసుకోవచ్చు సొంతంగా. తర్వాత క్యారెక్టర్ సైజ్ ఎంత అంటే -128 నుంచి +127 దాకా. అంటే నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా మనకు నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, 0 ఉంది, పాజిటివ్ క్యారెక్టర్స్ ఉంది. నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, 0 ఉంది, పాజిటివ్ క్యారెక్టర్ ఉంది. ప్రతి క్యారెక్టర్ను ఒక నంబర్తో స్పెసిఫై చేస్తాం. అంటే ప్రతి క్యారెక్టర్ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఒక నంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే ASCII వాల్యూ అని చెప్పారు. ఓకే, ఆ విధంగా మనకు నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. అలా కాకుండా అన్సైన్ క్యారెక్టర్ అంటే ఓన్లీ పాజిటివ్ అయితే దాన్ని 0 to 255 దాకా స్పెసిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ రెండింటికి %c నే ఎగ్జాంపుల్ ఏంది? క్యార్ c ఈక్వల్ టు a, అన్సైన్ క్యార్ d ఈక్వల్ టు b. ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్ అంటే ఏంటి? సో ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ రియల్ లేదా ఫ్రాక్షనల్ నంబర్స్ అంటాం, ఫ్లోట్ అండ్ డబుల్ అంటాం, పైన చెప్పాము. ఫ్లోట్ ఈ సింగిల్ ప్రెసిషన్ నంబర్ అంటాం, డబుల్ ఈస్ డబుల్ ప్రెసిషన్ నంబర్ అంటాం. దేర్ ఇస్ వన్ మోర్ నోన్ యాస్ లాంగ్ డబుల్ అనేది కూడా ఉంటుంది. తర్వాత క్యారెక్టర్ టైప్స్, ఈ ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసుకోవచ్చు. మీరు దీని కింద ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసుకోవచ్చు. క్యారెక్టర్ టైప్స్, సింగిల్ క్యారెక్టర్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ క్యారెక్టర్ టైప్. ఇట్ క్యాన్ బి రిప్రజెంటెడ్ బై క్యార్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇట్ క్యాన్ బి 2 టైప్స్, క్యార్ ఒకటి, అన్సైన్ క్యార్ ఒకటి. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ డబుల్ కొటేషన్స్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్. సో గ్రూప్ ఆఫ్ డబుల్ కొటేషన్స్ లో రాసేదాన్ని స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ ఈస్ రిప్రజెంటెడ్ బై క్యారెక్టర్ అరే అని కూడా అంటాం. క్యార్ A10 ఈక్వల్ టు hello. Boolean type, ఏ బూలియన్ డేటా టైప్ టేక్స్ ఓన్లీ 2 values, true or false. Here we use keyword bool అని రాస్తాము. ఇన్ ఇంటీజర్ బూలియన్ వాల్యూస్ వచ్చి ట్రూ ఈక్వల్ టు 1, ఫాల్స్ ఈక్వల్ టు 0. సో బూలియన్ కు సంబంధించి ట్రూ వాల్యూ ఎంత అంటే 1 అవుతుంది, ఫాల్స్ వాల్యూ 0 అవుతుంది. దీన్ని ఎలా డిక్లేర్ చేస్తాము? బూల్ b ఈక్వల్ ట్రూ అని డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద సింటాక్స్ ఆఫ్ ఈవెంట్ అండ్ కౌంటర్ కంట్రోల్ లూప్స్ యూజింగ్ ఇన్ C లాంగ్వేజ్. ఈవెంట్ కంట్రోల్ లూప్స్ అంటే ఏంటి? ఈవెంట్ కంట్రోల్ లూప్స్ అంటే ఏంటి? ఈవెంట్ కంట్రోల్ లూప్ అండ్ ఈవెంట్ చేంజెస్ ద కండిషన్ ఫ్రమ్ ట్రూ టు ఫాల్స్. సో ఎక్కడి నుంచి చేంజ్ కావాలి? ట్రూ లో ఉండేది ఫాల్స్ గా మారాలి, ట్రూ నుంచి ఫాల్స్ గా మారాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డేటా రీడ్ చేస్తూ ఉంటావు, నువ్వు డేటా రీడ్ చేస్తూ ఉన్నప్పుడు ట్రూగా ఉంటుంది. వన్స్ ఎండ్ వస్తే ఇంకా డేటా రీడ్ చేయలేవు అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఫాల్స్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నువ్వు ఒక దానిలో డేటాను రీడ్ చేస్తూ ఉంటావు అంటే ఏంది? ట్రూ అనమాట. టాప్ టు బాటమ్ రీడ్ చేస్తూ పోతావు, అది ట్రూ అవుతుంది. వన్స్ ఎండింగ్ వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది? ట్రూ దేని కింద మారిపోతుంది అంటే స్టాప్ అయిపోతుంది. ట్రూ దేని కింద మారిపోతుంది? ఫాల్స్ కింద మారిపోతుంది. ఇందులో ఎక్స్ప్లిసిట్ కంట్రోల్ అంటాం, అదేవిధంగా ఇంప్లిసిట్ కంట్రోల్ అంటాం. ఎక్స్ప్లిసిట్ ఉంది, ఇంప్లిసిట్, బయట ఉంది, లోపల ఉంది. సింటాక్స్ ఏంది? వైల్ కండిషన్, స్టేట్మెంట్స్, కండిషన్ ఒక వాల్యూ ఇస్తాం, ఇక్కడ ఒక వాల్యూ ఇస్తాం. ఓకే, ఈ వాల్యూని బట్టి మనకు లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇచ్చేటువంటి వాల్యూని బట్టి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ క్యార్ ఒకటి డిక్లేర్ చేసావు, స్కాన్ఎఫ్ క్యారెక్టర్ను రీడ్ చేస్తారు. ఆ క్యారెక్టర్ కనుక జెడ్ కాకపోతే లోపలికి ఎంటర్ అయ్యి దాన్ని ప్రింట్ చేసి మళ్ళీ క్యారెక్టర్ని అడుగుద్ది. తర్వాత ఈ క్యారెక్టర్లో మళ్ళీ మీరు జెడ్ ఇవ్వకపోతే మళ్ళీ దాన్ని ప్రింట్ చేస్తుంది, జెడ్ ఇవ్వకపోతే మళ్ళీ దాన్ని ప్రింట్ చేస్తుంది. అంటే ఈ స్కాన్ఎఫ్ అండ్ సిహెచ్ అనేది అంటే దాంట్లో ఇచ్చేటువంటి క్యారెక్టర్ని బట్టి మళ్ళీ అది రిపీట్ చేస్తూ పోతుంది. అంటే ఈ కండిషన్ వాల్యూని బట్టి, దీని లోపల రాసి ఈ కండిషన్ వాల్యూని బట్టి మనకు ఎస్ ఆర్ నో అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ వాల్యూ ఈ వాల్యూ కింద మ్యాచ్ కాకపోతే, సరే మ్యాచ్ అయితే ఇక్కడ రాసేటువంటి వాల్యూకు మ్యాచ్ అయితే అది ట్రూ అవుతుంది. ఇక్కడ రాసిన దాని వాల్యూకి మ్యాచ్ కాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ స్కాన్ఎఫ్ % అండ్ సిహెచ్ అని రాశారు. అండ్ సిహెచ్ అనేది మీరు ఏ అని ఇచ్చారనుకోండి, క్యార్ ఈస్ నాట్ ఈక్వల్ టు జెడ్ కాదు కదా అది. అంటే అర్థమైంది, ఇక్కడ ఇచ్చిన ఏ వాల్యూ ఇక్కడ జెడ్ కాదు అనేటువంటి దానికి మ్యాచ్ అవుతుంది, కాబట్టి లోపలికి వచ్చి ప్రింట్ అవుతుంది.
సపోజ్ ఇక్కడ మీరు అండర్ సిహెచ్ లో జెడ్ ఇచ్చారనుకోండి లోపల, అప్పుడు ఇక్కడ రాసినటువంటి జెడ్ ఈస్ నాట్ ఈక్వల్ జెడ్ అంటే అది ఈస్ నాట్ ఈక్వల్ జెడ్ కాదు కదా, అంటే ఈక్వల్ జెడ్ అయిపోయింది కదా, అంటే అప్పుడు ఏమైంది, ఫాల్స్ అయిపోయింది. దీనికి ఫాల్స్ అయిపోయింది. అంటే నువ్వు జెడ్ కనుక ఇస్తే లోపల స్కాన్ ఎఫ్ లో నువ్వు కనుక జెడ్ కనుక ఇస్తే అప్పుడు ఏమైంది, ఆ జెడ్ ఇక్కడ సిహెచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు జెడ్ అన్నాం. ఓకే, ఈస్ నాట్ ఈక్వల్ టు జెడ్ అన్నాం. ఈస్ నాట్ ఈక్వల్ జెడ్ కాదు కదా, అది జెడ్ కదా నువ్వు ఇచ్చింది. ఈస్ నాట్ ఈక్వల్ జెడ్ అంటే ట్రూ, అది లోపల ఎంటర్ అవుతావు. కానీ నువ్వు ఏమి ఇచ్చావు, లోపల జెడ్ ఇచ్చేసావు అంటే ఈక్వల్ జెడ్ చేసేసావు. కాబట్టి దీనికి ఏమైంది, అగేన్స్ట్ అయిపోయింది, అది ఫాల్స్ అయిపోయింది, అదనమాట. అప్పుడు కట్ అయిపోయింది. అంటే దాని అర్థమైంది, లోపల అంటే ప్రింట్ ఎఫ్ స్కాన్ ఎఫ్ లోపల స్కాన్ ఎఫ్ పర్సంటేజ్ సి కామ అండ్ సిహెచ్ అంటే నువ్వు ఒక క్యారెక్టర్ ఇవ్వాలి. ఆ క్యారెక్టర్ ఒకవేళ జెడ్ కనుక ఇస్తే అప్పుడు ఏమవుతుంది, సిహెచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు జెడ్ కు ఆపోజిట్ అయిపోతుంది. ఒకవేళ ఏబిసిడి ఏది ఇచ్చినా కానీ ట్రూ అవుతుంది, ఎందుకంటే ఈస్ నాట్ ఈక్వల్ జెడ్ కు ట్రూ అవుతుంది. కానీ జెడ్ అని ఇచ్చామంటే సిహెచ్ ఈస్ నాట్ ఈక్వల్ జెడ్ కు ఫాల్స్ అవుతుంది. ఓకేనా, ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే సిహెచ్ జెడ్ కాకూడదు, సిహెచ్ జెడ్ కాకూడదు అనేది ట్రూ, అయ్యింది అనేది ఫాల్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కౌంటర్ కంట్రోల్ లూప్స్ అంటే ఏంటి, ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ టు బి పర్ఫార్మ్డ్ ఈస్ నోన్ ఇన్ అడ్వాన్స్. అంటే ఎన్నిసార్లు నువ్వు ఒక లూప్ ను రొటేట్ చేయాలి, చేయాలంటే ముందుగానే తెలిస్తే, సపోజ్ 1 to 10 times నేను ప్రింట్ చేయాలి, 1 to 10 times నేను లూప్ చేయాలి అంటే రొటేట్ చేయాలి. లేదా నాకు ఈ లూప్ అనేది 1 to 10 times నాకు డిస్ప్లే కావాలి, ఈ లూప్ అనేది 1 to 15 times నాకు డిస్ప్లే కావాలి, ఈ లూప్ అనేది నాకు 1 to 20 times డిస్ప్లే కావాలి. దాన్ని మనం ఏమంటాము, కౌంటర్ కంట్రోల్ లూప్స్ అంటాం. అంటే నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ టు బి పర్ఫార్మ్డ్ ఈస్ నోన్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే తెలుస్తుంది. సో దానికోసం మనము ఒక కంట్రోల్ వేరియబుల్ ను యూజ్ చేస్తాం. ఆ కంట్రోల్ వేరియబుల్ లో అనేది ఇనిషియలైజేషన్ లో యూజ్ చేసేటువంటి వేరియబుల్. ఓకే, కంట్రోల్ వేరియబుల్ అంటే ఇనిషియలైజేషన్ లో ఏ ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకుంటాం. సో ఏ ఈక్వల్ టు 1 అని తీసుకొని కండిషన్ ఏంటంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటాం, అంటే 10 times అనమాట. కంట్రోల్ నోన్ యాజ్ లూప్ కౌంటర్. ఇక్కడ లూప్ కౌంటర్ అనేది ఏంది, నంబర్ ఆఫ్ టైమ్స్ రొటేట్ అయ్యేది. లూప్ కౌంటర్ అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ రొటేట్ అయ్యేది, ఇనిషియలైజేషన్ కాదండి. కండిషన్ లో మనం ఒక వేరియబుల్ రాస్తాం కదా, సే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 times అని చెప్పి, అంటే 10 సార్లు అది ప్రింట్ చేస్తుందని, ఆ 10 సార్లు ప్రింట్ అయ్యేది లూప్ కౌంటర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంది, ఇక్కడ జస్ట్ ఇంత ఐ ఈక్వల్ టు 1 అనుకున్నాము, 10 times మనము దాన్ని ప్రింట్ చేస్తూ వచ్చాము. దాన్ని మనం ఏమంటాము, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ కౌంటర్ కంట్రోల్ లూప్స్ అని చెప్పి అంటాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, డెవలప్ ఏ సి ప్రోగ్రామ్ యూజింగ్ డూ వైల్ లూప్ టు రీడ్ నంబర్స్ అంటిల్ -1 అండ్ ఆల్సో కౌంట్ ది పాజిటివ్, నెగటివ్ అండ్ జీరోస్ ఎన్కౌంటర్డ్ బై ది యూజర్స్. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే డూ వైల్ ను యూజ్ చేయాలి. డూ వైల్ ను యూజ్ చేసి నువ్వు -1 ఇచ్చేంత వరకు వాల్యూస్ రీడ్ అవుతూ పోవాలి. జాగ్రత్తగా వినండి, ప్రోగ్రామ్ ఏంటంటే నువ్వు వాల్యూస్ ఎంటర్ చేస్తున్నావు బయట నుంచి, ఆ వాల్యూస్ అది రీడ్ అవుతూ పోవాలి. ఎంతవరకు రీడ్ కావాలి, అన్ని నెగిటివ్ నెంబర్స్ ఇచ్చేవి రీడ్ కావాలి, జీరోస్ రీడ్ కావాలి, పాజిటివ్ వాల్యూస్ రీడ్ కావాలి. నువ్వు ఇచ్చేటువంటి బయట నుంచి ఇచ్చేటువంటి జీరోస్ కానీ, బయట నుంచి ఇచ్చేటువంటి పాజిటివ్ వాల్యూస్ కానీ, బయట నుంచి ఇచ్చేటువంటి నెగిటివ్ వాల్యూస్ కానీ, అదన్నీ రీడ్ చేయాలి. ఎంతవరకు రీడ్ చేయాలి, -1 ఇచ్చేంత వరకు. నువ్వు ఒకవేళ నువ్వు -1 ఇచ్చావనుకో, టక్ అంటే ఆగిపోయి ఏం ప్రింట్ చేయాలి, నువ్వు ఎన్ని పాజిటివ్ వాల్యూస్ ఇచ్చావు, నువ్వు ఎన్ని జీరోస్ ఇచ్చావు, నువ్వు ఎన్ని నెగిటివ్ వాల్యూస్ ఇచ్చావు అనేది ప్రింట్ చేయాలి. దానికి ప్రోగ్రామ్ ఏంటి, ఫస్ట్ నేనేమనుకుంటాను, మెయిన్లో పాజిటివ్ 0 అనుకుంటున్నాను ఇనిషియల్గా. ఎందుకంటే ఎన్ని పాజిటివ్ నెంబర్స్ కావాలి మనకు, పాజిటివ్ నెంబర్స్ కౌంట్ కావాలంటే ఇనిషియల్గా ఎంత తీసుకోవాలి, 0 తీసుకోవాలి. తర్వాత నెగిటివ్ నెంబర్స్ ఎన్ని కావాలి మనకు, 0 తీసుకోవాలి. జీరోస్ ఎన్ని కావాలి, 0. ఇంటి సిహెచ్ డూ ఫస్ట్ ఒక నెంబర్ని ఎంటర్ చేసావు, n వాల్యూ >0 అయితే పాజిటివ్ ప్లస్ అంటే అర్థమైంది, >0 అయితే ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ పోతుంది. సపోజ్ బయట నుంచి ఒక పాజిటివ్ వాల్యూ ఇచ్చావు, అప్పుడు ఎంత 0గా ఉంటుంది ఇనిషియల్గా, ఒకటి కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది 1 అవుతుంది. ఇంకొక పాజిటివ్ నెంబర్ ఇచ్చావు బయట నుంచి, ఏమవుతుంది 1 ఇంక్రిమెంట్ అయ్యి ఎంత అవుతుంది, అది 2 అవుతుంది. మళ్ళీ ఇంకొక నెంబర్ ఇచ్చాను బయట నుంచి, అప్పుడు పాజిటివ్ నెంబర్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఎల్స్ ఇఫ్ n <0 ఇస్తే, అంటే n నువ్వు పాజిటివ్ కాకుండా నెగిటివ్ ఇచ్చావు అనుకో, నెగిటివ్ ప్లస్ అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక నెగిటివ్ నెంబర్ ఇచ్చావు, 0 నుంచి 1 అవుతుంది, అది ఇంకొక నెగిటివ్ నెంబర్ ఇచ్చావు 1 నుంచి 2 అవుతుంది, ఇంకొక నెగిటివ్ నెంబర్ ఇచ్చావు 2 నుంచి 3 అవుతుంది. అట్లా నీకు నెగిటివ్ నెంబర్స్ ఇంక్రిమెంట్ అవుతూ పోతుంది.
అలా కాకపోతే అలా ఈ రెండు కాకపోతే పాజిటివ్ నెగిటివ్ కాకపోతే జీరోస్ ఇంక్రిమెంట్ అవుతూ పోతాయి. అంటే అదే నువ్వు ఇచ్చింది నెగిటివ్ నెంబర్ ఇవ్వలేదు, ఇటు పాజిటివ్ నెంబర్ ఇవ్వలేదు. అంటే ఏ నెంబర్ ఇచ్చినట్టు నువ్వు జీరోస్ ఇచ్చినట్టు. అప్పుడు 0 కొంటే ఏమవుద్ది 1 2 3 అని పోతూ ఉంటుంది. ఇలా కౌంట్ పోతూ ఉంటుంది కంటిన్యూగా. ఎప్పుడైతే నువ్వు -1 అని ఇస్తావో, ఎప్పుడైతే -1 అంటే వైల్ సిహెచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు -1 అంటే -1 వచ్చేంత వరకు ఇది రొటేట్ అవుతూ పోతుంది. వన్స్ -1 రావడంతో అప్పుడు ఏం చేస్తుంది, పాజిటివ్ నెంబర్స్ ఎన్ని, నెగిటివ్ నెంబర్స్ ఎన్ని, జీరో నెంబర్స్ ఎన్ని ప్రింట్ చేస్తుంది. దానికి printf పాజిటివ్ నెంబర్స్ % d, పాజిటివ్, printf నెగిటివ్ నెంబర్స్ % d, నెగిటివ్, printf జీరో నెంబర్స్ % d, 0. అన్ని పాజిటివ్ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి, నెగిటివ్ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి, జీరో నెంబర్స్ డిస్ప్లే. ఇది సింపుల్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ డిస్కస్ తర్వాత క్వశ్చన్ ఏంటంటే, దట్ ఈస్ 7th క్వశ్చన్. వేరియస్ సైజ్డ్ ఇంటీజర్ టైప్ సపోర్టెడ్ బై సి. సైజ్డ్ ఇంటీజర్స్ అంటే హోల్ నంబర్స్. సైజ్డ్ ఇంటీజర్స్, సైజ్డ్ అంటే ఏ సైజ్ ఇంటీజర్స్ ఉన్నాయి. ఒకటి ఇంట్ అనే సైజ్ ఇంటీజర్స్ ఉన్నాయి, అన్సైడ్ ఇంట్ అనే సైజ్ ఇంటీజర్ ఉంది, తర్వాత షార్ట్ ఇంట్ అనేది ఉంది, లాంగ్ ఇంట్ అనేది ఉంది, అన్సైడ్ షార్ట్ ఇంట్, అన్సైడ్ లాంగ్ ఇంట్ వరకు సైజ్. అది సైజ్ ఇంటీజర్స్ అంటే సపోర్టెడ్ బై సి. ఏ సైజ్ ఇంటీజర్స్ అంటే ఒకటి ఇంట్ అనేది ఒక సైజు, అన్సైడ్ ఇంట్ అనేది ఒక సైజు, షార్ట్ ఇంట్ అనేది ఒక సైజు, లాంగ్ ఇంట్ అనేది ఒక సైజు, అన్సైన్ షార్ట్ ఇంట్ అనేది ఒక సైజు, అన్సైన్ లాంగ్ ఇంట్ అనేది ఒక సైజు. అటువంటి ఇంటీజర్స్ సపోర్ట్ చేస్తుంది. సో ఇంతవరకు రాస్తే చాలు, కానీ నేను దీన్ని కట్ చేయకుండా మొత్తాన్ని పెట్టేయడం జరిగింది ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. రైట్ సి ప్రోగ్రామ్ టు కౌంట్ ది టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎన్ ఇంటీజర్ n. అంటే నువ్వు ఒక నంబర్ ఇస్తే ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయనేది కౌంట్ చేయొచ్చు. నువ్వు ఒక నెంబర్ ఇస్తున్నావు, ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయనేది కౌంట్ చేయాలి. ఎన్ని డిజిట్స్ అనేది కౌంట్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు 10th డివైడ్ చేయి. 10th డివైడ్ చేసావనుకో ఎంత వస్తుంది రిమైండరు? ఒక డిజిట్ కట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 325 అని ఇచ్చావు, 10th డివైడ్ చేస్తావు, రిమైండర్ ఎంత 5. ఓకే, రిమైండర్ ఎంత 5 వస్తుంది. రిమైండర్ వచ్చి 5 ఇస్తుంది. ఓకే, అంటే n/10 చేయాలి నువ్వు. n = n/10 చేయాలి. సో n/10 చేస్తే నీకేమవుతుంది, ఒక్కొక్క సైజ్ తగ్గుతూ వస్తుంది. ఒక 4 డిజిట్స్ లేదా 5 డిజిట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 డిజిట్స్ లేదా 5 డిజిట్స్ ఉన్నాయనుకోండి. 4 డిజిట్స్ లేదా 5 డిజిట్స్ 10th డివైడ్ చేసామంటే, 10th డివైడ్ చేస్తే నీకేమవుతుంది, చివరిలో లాస్ట్ డిజిట్ నీకు రిమైండర్ కింద వస్తుంది. సో లాస్ట్ డిజిట్ నీకు రిమైండర్ కింద వచ్చి నీకు క్వశ్చన్ కింద ఏమవుతుంది, ఒక డిజిట్ తగ్గిపోతుంది. అప్పుడు నీకు ఎంత అవుతుంది, దాని యొక్క సైజ్ 1 అవుతుంది, దాని కౌంట్ ఎంత అవుతుంది 1 అవుతుంది. సెకండ్ టైం నువ్వు డివైడ్ చేస్తే మళ్ళీ 10తో, అప్పుడు ఏమవుతుంది, లాస్ట్ లో ఒక డిజిట్ కిందకి వచ్చేస్తుంది రిమైండర్ లో. అప్పుడు ఏమవుతుంది, నీకు ఈ క్వశ్చన్ లో ఇంకొకటి తగ్గిపోతుంది. అట్లా ఒక్కొక్క డిజిట్ 10తో డివైడ్ చేస్తూ పోతే ఒక్కొక్క డిజిట్ తగ్గుతూ వస్తుంది. అప్పుడు నీకు ఏమొచ్చేస్తుంది, టోటల్ కౌంట్ ఎంత అనేది వస్తుంది. అది లాజిక్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనం ఒక నంబర్ తీసుకున్నప్పుడు ఆ నంబర్ని 10తో డివైడ్ చేస్తే, ఒక నంబర్ తీసుకుని ఇచ్చినప్పుడు ఆ నంబర్ని 10తో డివైడ్ చేస్తే, ఓకే, మనకేమవుతుంది, రిమైండర్ లో ఒక వాల్యూ వస్తుంది, అది లాస్ట్ వాల్యూ. క్వశ్చన్ లో ఒకటేమవుతుంది, తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 345 నువ్వు 10తో డివైడ్ చేయండి, 5 రిమైండర్ వస్తుంది. క్వశ్చన్ ఎంత 34 వస్తుంది. అంటే 345 నువ్వు 10తో డివైడ్ చేసావు, నీకు రిమైండర్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. రిమైండర్లో 5 వచ్చింది డివైడ్ చేస్తే, బట్ క్వశ్చన్ ఎంత వచ్చింది, నీకు 34 వచ్చింది. అంటే ఒక డిజిట్ తగ్గిపోయినట్టుగా కదా. మళ్ళీ 34 ను 10తో డివైడ్ చేస్తే క్వశ్చన్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. రిమైండర్లో 4 వచ్చింది. అంటే క్వశ్చన్ తగ్గిపోయింది కదా. అట్లా ఒక్కొక్క డిజిట్ నువ్వు తగ్గుతూ వచ్చి కౌంట్ చేస్తూ పోవాలి, తగ్గుతూ వచ్చేదాన్ని కౌంట్ చేస్తూ పోవాలి. అప్పుడు నీకు ఏమొస్తుంది, కౌంటింగ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వస్తుంది. దానికోసము కౌంట్ చేయాలి కాబట్టి కౌంట్ ఈక్వల్ 0 అనుకున్నారు. ఇంటీజర్ని n లో వేసుకున్నారు. n 0 వచ్చేంత వరకు అలా డివైడ్ చేస్తూ పోవాలి. అది n = n/10 అంటాం, దీన్ని n/10 అంటాం. n = n/10 అంటే అర్థమైంది, లేదా n/10 అంటే అర్థమైందంటే 10th డివైడ్ చేస్తూ పోతాం మనం. 10th డివైడ్ చేస్తూ పోతే ప్రతిసారి ఒక్కొక్క డిజిట్ తగ్గుతూ వస్తుంది. ఒక్కొక్క డిజిట్ తగ్గుతూ వచ్చేదాన్ని, ఒక్కొక్క డిజిట్ తగ్గుతూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, కౌంట్ ప్లస్ అనుకుంటాం. అట్లా ఒక్కొక్క డిజిట్ తగ్గుతూ వచ్చి చివరికి 0 వస్తుంది. అప్పుడు మనకు బయట వచ్చేసి టోటల్ కౌంట్ ఎంత అనేది చెప్తుంది, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంత అనేది చెప్తుంది. తర్వాత నెక్స్ట్, రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ స్ట్రక్చర్స్ టు రీడ్ అండ్ డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎంటైర్ ఫ్యాకల్టీ ఆఫ్ ఏ
పర్టికులర్ డిపార్ట్మెంట్. అంటే చాలా సింపుల్ ప్రోగ్రామ్. స్ట్రక్చర్ యూజ్ చేయాలి. వాట్ ఈస్ మన స్ట్రక్చర్ అండి? డిఫరెంట్ డేటా టైప్స్ ను ఒక చోట రాస్తే దాన్ని మనం స్ట్రక్చర్ అంటాం. ఇక్కడ చూడండి, నేను ఏమేమి రాశాను? క్యారెక్టర్ను, ఇంట్ను, ఫ్లోట్, ఈ 3 డేటా టైప్స్ ను ఒక చోట రాశాను. ఇట్లా 3 డిఫరెంట్ డేటా టైప్స్ ను ఒక చోట రాస్తే దాన్ని ఒక స్ట్రక్చర్ అని చెప్పి అంటారు. అలా మనము ఫ్యాకల్టీ డీటెయిల్స్ ను మనం డిస్ప్లే చేయాలి. ఫ్యాకల్టీ డీటెయిల్స్ అంటే చాలా ఉంటాయి. వాడి యొక్క ఐడి నెంబర్ ఉంటుంది, శాలరీ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది, చాలా ఉంటుంది. నేను కేవలం 3 డీటెయిల్స్ తీసుకున్నాను. ఒకటి వాడి యొక్క ఎంప్లాయీ ఐడి నెంబర్ ఎంత, వాడి యొక్క నేమ్ ఏంటి, వాడి యొక్క శాలరీ. అప్పుడు నేమ్ అనేది ఏమో క్యారెక్టర్ అయింది, ఎంప్లాయీ ఐడి ఏమో ఇంట్ అవుతుంది, శాలరీ అనేది ఫ్లోట్ అవుతుంది. సో ఫస్ట్ నువ్వు ఇక్కడ స్ట్రక్ట్ ఫ్యాకల్టీ ఈఎంపీ అని రాయొచ్చు, లోపల డిక్లేర్ చేయొచ్చు. లేదా ఇక్కడ సెమీకోలన్ ముందర మీరు ఏం పెట్టొచ్చు? ఈఎంపీ అని పెట్టచ్చు. సో 2 విధాలుగా రాయొచ్చు. ఇక్కడ స్ట్రక్చర్ అనేది మీరు బ్రేసెస్ క్లోజ్ పెట్టిన తర్వాత సెమీకోలన్ పెట్టారు, ఆ సెమీకోలన్ ముందర ఈఎంపీ పెట్టినా, లేదా మెయిన్ లోపల స్ట్రక్ట్ ఫ్యాకల్టీ అని రాసి ఈఎంపీ పెట్టినా, 2 ఒకటి. ఫస్ట్ నువ్వు డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నావు. నేమ్ అంటే ఎంటర్ డీటెయిల్స్ లో ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తున్నావు, దాని ఈఎంపీ డాట్ నేమ్ అంటే ఈ స్ట్రక్చర్ అయినటువంటి ఈఎంపీలోకి ఆ నేమ్ వేసుకుంటుంది. ఐడి ఎంటర్ చేస్తున్నావు. సో ఈఎంపీ డాట్ ఈఎంపీ ఐడి అంటే ఐడి వచ్చి ఈఎంపీలోకి వచ్చేస్తుంది, అంటే దాని యొక్క స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది. శాలరీ ఈఎంపీ డాట్ శాలరీ అంటే శాలరీ అనేది ఆ యొక్క ఈఎంపీ స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది. తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? ఆ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తున్నావు. నేమ్ పర్సంటేజెస్ ఈఎంపీ డాట్ నేమ్ అంటే ఆ స్ట్రక్చర్లో ఉన్న నేమ్ డిస్ప్లే అవుతుంది. పర్సంటేజ్ ఈఎంపీ డాట్ ఈఎంపీ ఐడి అంటే ఆ స్ట్రక్చర్లో ఉండేటువంటి ఈఎంపీ ఐడి డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా శాలరీ అని రాసి ఈఎంపీ డాట్ శాలరీ అంటే ఆ స్ట్రక్చర్లో ఉండేటువంటి శాలరీ డిస్ప్లే అవుతుంది. తర్వాత 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ రివర్సింగ్ రివర్స్ స్ట్రింగ్. సో ఒక స్ట్రింగ్ రివర్స్ చేయడం. కన్కాటినేటింగ్ స్ట్రింగ్ పార్టిసిపెంట్ బై కన్కాటినేషన్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్టింగ్ సబ్ స్ట్రింగ్ ఏంటి? ఫ్రమ్ ఏ స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా మనకు. వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రింగ్ ఆపరేషన్స్? str cat ఒక ఆపరేషన్, తర్వాత strlen ఒక ఆపరేషన్. అట్లా స్ట్రింగ్ ఆపరేషన్స్ మనకు ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్ ఆపరేషన్స్. అందులో ఒక స్ట్రింగ్ రివర్స్ చేయాలంటే మనకు ఉండేది ఏంటి? strrev అనేది. ఇదేం చేస్తుంది? గివెన్ స్ట్రింగ్ రివర్స్ చేస్తుంది. ఇది దీంట్లో కామన్ గా మనం ఏం రాయాలి? ఫస్ట్ ఎంటర్ ఏ స్ట్రింగ్ గెట్స్ ఏ, ఇది కామన్. ఈ 3 కామన్ దేనికైనా సరే, ఏ ప్రోగ్రామ్ కైనా సరే స్ట్రింగ్ లో వచ్చేటువంటి కామన్. ఇప్పుడు ఇక్కడ ఏం రాసాము? ద రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈస్ %s, strrev అంటే ఆటోమేటిక్ గా స్ట్రింగ్ ను రివర్స్ చేస్తుంది. తర్వాత రెండోది ఏంది? కన్కాటినేటింగ్ స్ట్రింగ్ అంటే ఏంది? str cat s1, s2. అప్పుడు ఏమవుతుంది? s1 చివరి నుంచి s2 రాయబడుతుంది. ఓకే, ఇట్ కన్కాటినేట్స్ s2 ఎట్ ది ఎండ్ ఆఫ్ s1 అంటే s1 ఎండింగ్ తర్వాత ఏది స్టార్ట్ అవుతుంది? రాయడము, s2 రాయడం స్టార్ట్ అవుతుంది. సో దీని కొరకు మెయిన్ ఫంక్షన్ లో ఇంతవరకు కామన్ అనమాట. అంటే ఏంది? ఫస్ట్ స్ట్రింగ్ ను రీడ్ చేసాము, గెట్స్ ఏ అంటే రీడ్ చేయడము. ఎంటర్ సెకండ్ స్ట్రింగ్ రీడ్ చేసాము, గెట్స్ బి అంటే రీడ్ చేసాము. కన్కాటినేషన్ అంటే ఏంది? str cat a, b అంటే ఆటోమేటిక్ గా ఏ చివరి నుంచి బి రాయబడుతుంది, అది మొత్తం దేంట్లోకి రాసేస్తుంది? ఏలోకి. బి అంతా దేంట్లోకి రాసేస్తుంది? ఏలోకి రాస్తుంది. ఇప్పుడు సి అంటే ఆ ఏను డిస్ప్లే చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాక్టింగ్ సబ్ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ లో ఒక పార్ట్ ఏదైనా సరే, ఒక చిన్న పార్ట్, ఒక సబ్ పార్ట్ ఒక చిన్న సబ్ పార్ట్ ను డిస్ప్లే చేస్తే దాన్ని సబ్ స్ట్రింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ట్యూటోరియల్స్ పాయింట్ లో నేను పాయింట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి డిస్ప్లే చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాను? నేను సబ్ స్ట్రింగ్ అయినటువంటి పాయింట్ అంటే ట్యూటోరియల్స్ పాయింట్ అనేది మెయిన్ స్ట్రింగ్. ట్యూటోరియల్స్ పాయింట్ అనేటువంటి మెయిన్ స్ట్రింగ్ లో నేను ఏం చేస్తున్నాను? సబ్ స్ట్రింగ్ అయినటువంటి లేదా సబ్ పార్ట్ అయినటువంటి పాయింట్ ను డిస్ప్లే చేయాలి. అది మెయిన్ ఎయిమ్. కాబట్టి s120 లో ట్యూటోరియల్స్ పాయింట్ రాశాను, s210 లో పాయింట్ రాశాను. తర్వాత ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత RET అనేటువంటి పాయింటర్లో కానీ లేదా RET అర్రే కూడా రాసుకోవచ్చు పక్కన. ఎందుకంటే ఒక పాయింటర్ ఈక్వల్ టు ఒక అర్రే కాబట్టి *RET అని రాయొచ్చు, లేదా RET అర్రే అని రాయొచ్చు. సో RET లోకి నేను స్టోర్ చేసుకొని RET ను డిస్ప్లే చేస్తుంది. అప్పుడు నాకు ఆ సబ్ స్ట్రింగ్ అంటే ట్యూటోరియల్స్ పాయింట్ల నుంచి కింద రాసిన పాయింట్ ను నేను ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ పాయింట్ నేను ఏం చేస్తున్నాను? ఎక్స్ట్రాక్ట్ చేసిన పాయింట్ ను డిస్ప్లే చేస్తున్నాను. తర్వాత రైట్ ఏ C ప్రోగ్రామ్ టు రీడ్ ఏ మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ సమ్ ఆఫ్ ఇట్స్ డయాగనల్ ఎలిమెంట్స్.
అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏంది? సపోజ్ 3x3 మ్యాట్రిక్స్ తీసుకోండి. 0 రో 0 కాలం దగ్గర ఒకటి రాసి, 1 రో 1 కాలం దగ్గర ఒకటి రాసి, 2 రో 2 కాలం దగ్గర ఒకటి రాస్తే, 0 రో 0 కాలం దగ్గర ఒకటి రాసి, 1 రో 1 కాలం దగ్గర ఒకటి రాసి, 2 రో 2 కాలం దగ్గర ఒకటి రాస్తే దాని ఏమంటాం మనము? డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది రో యొక్క వాల్యూ, కాలం యొక్క వాల్యూ సేమ్ అయ్యే దగ్గర మనము ఎలిమెంట్ ఎంటర్ చేయడం జరుగుతుంది. దాన్ని డయాగ్నల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా 1 2 3 4 5 6 7 8 9 ఒక మ్యాట్రిక్స్ ఎంటర్ చేశారు అనుకోండి. 1 2 3 లో 0 0 దగ్గర ఏముంది? 1 ఉంది. 4 5 6 లో 1 1 దగ్గర ఏముంది? 5 ఉంది. 7 8 9 లో 2 2 దగ్గర ఏముంది? 9 ఉంది. అది డయాగ్నల్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే లాజిక్ ఏంది? ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ను రీడ్ చేస్తాము. రో వాల్యూ కాలం వాల్యూ ఎక్కడైతే సేమ్ గా ఉందో అక్కడ ఉన్నటువంటి వాల్యూని ప్రింట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? మనకు డయాగ్నల్ లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది? రో నంబర్, కాలం నంబర్. రో 0 కాలం 0 ఫస్ట్ వాల్యూ అంటే డయాగ్నల్ యొక్క ఫస్ట్ వాల్యూ. రో 1 కాలం 1 అప్పుడు దాని యొక్క డయాగ్నల్ యొక్క సెకండ్ వాల్యూ. రో 2 కాలం 2 సెకండ్, రో 2 వాల్యూ కాలం 2 వాల్యూ అది డయాగ్నల్ ఉండేటువంటి థర్డ్ వాల్యూ. దాన్ని మనం ప్రింట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ నేను 12 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. అంటే రోస్ 12 కాలం 12 వరకు మాక్సిమం చేయొచ్చు మనము. రోస్ అండ్ కాలమ్స్ ఈ 12 లో రో ఎంత, కాలం ఎంత. సపోజ్ 3 3 తీసుకున్నారనుకోండి, ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయాలంటే ఫార్ లూప్ అనేది రోస్ కు j = 0 అనేది కాలమ్స్ కు కావాలి. 2 రాస్తాము. scanf % అండ్ aij అని రాస్తాము. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ను ప్రింట్ చేయాలి మనం. ఈ మ్యాట్రిక్స్ ను ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ రోను ఇక్కడ రాయాలి, తర్వాత కాలం ను రాయాలి, తర్వాత aij ని ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్ వెళ్ళాలి, తర్వాత మళ్ళీ aij ని ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్, అట్లా డిఫరెంట్ లైన్స్ లో మనం ప్రింట్ చేసుకుంటూ రావాలి. లాస్ట్ వచ్చిన తర్వాత లాస్ట్ లో డయాగ్నల్ ఎలిమెంట్స్ కావాలి అంటే i = 0, i <m i++, j = 0 j++. ఇఫ్ i = j అయితే అప్పుడు సమ్ ఈక్వల్ టు అంటే రో వాల్యూ కాలం సేమ్ గా ఉండేది డయాగ్నల్ వాల్యూ అవుతుంది. ఆ డయాగ్నల్ వాల్యూ నేను సమ్ కనుక్కోవాలి కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ aij అంటారు. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ aij అని చెప్పి రాయాలి. ఇఫ్ i = j అని రాశాను కాబట్టి aij అంటే i2 j2 అవుతుంది, i1 j1 అవుతుంది. అట్లా అంటే ఇక్కడ i = j అన్నప్పుడు ఈ i = j అన్నప్పుడు ఈ i j వాల్యూ రెండు సమానంలో ఉండేటువంటిది. అంటే a00 వద్ద, a11 వద్ద, a22 వద్ద వాల్యూస్ తీసుకుని సమ్ చేసి ఆ సమ్ ను మనం దీంట్లో స్టోర్ చేయబడుతుంది. ఆ సమ్ ను మనం ప్రింట్ చేస్తాం. ఇక్కడ i = j aij అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటంటే i వాల్యూ j వాల్యూ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వాల్యూ తీసుకుని యాడ్ చేస్తుంది. సమానంగా లేనప్పుడు ఆ వాల్యూని తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ i = 0 అనుకోండి, j = 0 అనుకోండి, ఆ వాల్యూ మాత్రమే aij తీసుకొని దీనికి యాడ్ చేస్తుంది. i వాల్యూ 1 j వాల్యూ 1 అనుకోండి, ఆ వాల్యూ మాత్రమే తీసుకొని ఈ వాల్యూకి యాడ్ అవుతుంది. i వాల్యూ 2 j వాల్యూ 2 అనుకోండి, ఆ వాల్యూ మాత్రమే తీసుకొని యాడ్ అవుతుంది. ఫైనల్ గా ఆ వాల్యూని మనకు ప్రింట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రక్చర్స్? ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఏంది? స్ట్రక్చర్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంది? స్ట్రక్చర్స్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు, 3 డిఫరెంట్ డేటా టైప్స్ ఒకసారి రాస్తున్నాం కాబట్టి ఓకే చాలా సింపుల్ గా అవుతుంది. Structures gather more than one piece of data about the same subject together in the same place. ఇక్కడ more than one piece of data అని తీసుకొని మనం ఉంచుతాము. It is helpful when you want to gather the data of similar data types and parameters like first name, last name. ఇటువంటి data ను కూడా మనం గ్యాదర్ చేసుకోవచ్చు. It is very easy to maintain. We can represent the whole record by a single name. మొత్తం రికార్డ్స్ అన్నిటిని కూడా సింగిల్ నేమ్ కింద మనం మెయింటైన్ చేసుకోవచ్చు. In structure we can pass complete set of records to any function using a single parameter. Single parameter కింద కూడా we can pass about the complete set of records. You can use an array of structures to store more records. Array of structures ద్వారా చాలా నంబర్ ఆఫ్ రికార్డ్స్ మనం స్టోర్ చేయొచ్చు. దీనిలో ఉండేటువంటి వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ దేని డిఫరెన్స్ అరేస్ కు అదే విధంగా యూనియన్ కు? అరేస్ అంటే ఏంది? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. యూనియన్ అంటే ఏంది? కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ హెట్రోజినియస్ అంటే డిఫరెంట్ డేటా టైప్. Arrays can be one or two dimensional. Unions cannot be. Each element is allocated a specific memory location to store అవుతుంది array అంటే. But the elements share. ఇక్కడ యూనియన్ లో ఎలిమెంట్స్ ఏం చేస్తుంది? 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 3 ఎలిమెంట్స్ దేనికి మాక్సిమం సైజ్ ఉంటుందో ఆ సైజ్ ను మిగతా ముగ్గురు షేర్ చేసుకుంటారు. All members can contain value at a given time. So
కంటైన్ వాల్యూ ఎట్ ఎ గివెన్ టైం. అన్ని మెంబర్స్ కూడా వాల్యూ ఎట్ ఎ టైం ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ వన్ మెంబర్కి మాత్రం వాల్యూ ఉంటుంది. ఇక్కడ నాట్ అన్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ మెమరీ యాజ్ ఆల్ మెంబర్స్ ఆర్ అలొకేటెడ్ డిఫరెంట్ మెమరీ లొకేషన్స్. డిఫరెంట్ మెమరీ లొకేషన్లకు తీసుకుంటే ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ మెమరీ ఉండదు ఇక్కడ. కానీ ఇక్కడ తీసుకున్నారంటే సో ఇక్కడ ఏం చేస్తుంది, ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ మెమరీ అనమాట. ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ మెమరీ ఎందుకంటే ఆల్ మెంబర్స్ డు నాట్ రిక్వైర్ సపరేట్ మెమరీ అవసరం లేదు. దేనికైతే మాక్సిమం మెమరీ ఉంటుంది ఆ మెమరీ మిగతావి షేర్ చేసుకుంటుంది, అది ఇక్కడ జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అరే ఎలిమెంట్స్ క్యాన్ బి యాక్సెస్డ్ యూజింగ్ ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేస్తాము, ఇక్కడ ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయము. దీనిలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంది, సింటాక్స్ లో డేటా టైప్ సింటాక్స్ అరే నేమ్ సైజ్, అరే నేమ్ రాసి సైజ్ రాస్తాం. బట్ ఇక్కడ యూనియన్ రాసి యూజర్ డిఫరెంట్ డేటా టైప్ రాసి పక్కన డేటా టైప్ వేరియబుల్ 1 డేటా టైప్ వేరియబుల్ 2 అని చెప్పి రాస్తాం. అంటే డేటా టైప్ వేరియబుల్ 1 ఏంది, డేటా టైప్ వేరియబుల్ 2 ఏంది రాస్తాం. తర్వాత నెక్స్ట్ డిఫైన్ అబౌట్ కంపాటబిలిటీ ఇన్ పాయింటర్స్. కంపాటబిలిటీ అంటే ఏంటి, వాట్ ఇస్ మీన్ బై కంపాటబిలిటీ ఇన్ పాయింటర్స్ లోని కంపాటబిలిటీ ఏంది, ఎక్స్ప్లెయిన్ వేరియస్ అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ పాయింటర్స్. సో కంపాటబిలిటీ ఆఫ్ పాయింటర్స్ మీన్స్ కంపారిజన్స్ ఆఫ్ పాయింటర్స్. సో పాయింటర్ సైజ్ కంపాటబిలిటీ అంటాం. పాయింటర్ సైజ్ కంపాటబిలిటీ అంటే ద సైజ్ ఆఫ్ ఆల్ పాయింటర్స్ ఈజ్ సేమ్, పాయింటర్స్ యొక్క సైజ్ సేమ్, కానీ ఆ పాయింటర్ రెఫర్ చేసేటువంటి వేరియబుల్ మాత్రము సైజ్ డిఫరెంట్ గా ఉంటుంది. సైజ్ ఆఫ్ ఆల్ పాయింటర్స్ సేమ్, పాయింటర్స్ అన్నిటికీ సైజ్ సేమ్ గా ఉంటుంది. బట్ ఆ పాయింటర్ రెఫర్ చేసే వేరియబుల్ ఉంది కదా లేదా వాల్యూ ఉంది కదా, ఆ వేరియబుల్ యొక్క పాయింటర్ రెఫరెన్స్ అంటాం దాన్ని, అది డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇక్కడ సి అనే క్యారెక్టర్, ఏ అనే ఇంటీజర్, ఎక్స్ అనే డబుల్ తీసుకుంటే తీసుకుంటే స్టార్ పిసి స్టార్ పిఏ స్టార్ పిఎక్స్, స్టార్ పిసి స్టార్ పిఏ స్టార్ పిఎక్స్ అంటే అర్థమైంది, స్టార్ పిసి అనేది సి వాల్యూని రెఫర్ చేస్తుంది, స్టార్ పి అనేది ఏ వాల్యూ రెఫర్ చేస్తుంది, స్టార్ పిఎక్స్ అనేది ఎక్స్ వాల్యూ రెఫర్ చేస్తుంది. కాబట్టి మీకు ఈ క్యారెక్టర్ లో సి వాల్యూ, ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ కానీ స్టార్ పిసి స్టార్ పిఏ స్టార్ పిఎక్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి. కానీ దీనిలో ఉండేటువంటి అడ్రస్ ఉంది చూసారు, అడ్రస్ వాల్యూ దట్ ఈస్ పిసి యొక్క సైజ్ వాల్యూ, పిఏ యొక్క సైజ్ వాల్యూ, పిఎక్స్ యొక్క సైజ్ వాల్యూ మాత్రము సేమ్ గా ఉంటుంది. దీని ఏమంటాము, పాయింటర్ సైజ్ కంపాటబిలిటీ అంటాం. అంటే సైజ్ ఆఫ్ సి, సైజ్ ఆఫ్ ఏ, సైజ్ ఆఫ్ ఎక్స్, సైజ్ ఆఫ్ పిసి, సైజ్ ఆఫ్ స్టార్ పిసి, సైజ్ ఆఫ్ స్టార్ పిఏ, సైజ్ ఆఫ్ స్టార్ పిఎక్స్ వాల్యూస్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. కానీ సైజ్ ఆఫ్ పిసి, సైజ్ ఆఫ్ పిఏ, సైజ్ ఆఫ్ పిఎక్స్ యొక్క సైజెస్ అన్ని కూడా సేమ్ గా ఉంటుంది. తర్వాత డిఫరెన్స్ టైప్ కంపాటబిలిటీ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ వేరియబుల్ దట్ ద పాయింటర్ ఈస్ రెఫరింగ్. పాయింటర్ రెఫర్ అయ్యేది, పాయింటర్స్ ఎలా రెఫర్ చేస్తాము, ఎక్స్ ఈక్వల్ 10 అంటాం, ఇంటూ స్టార్ ఏ అంటాం, ఏ ఈక్వల్ టు అండెక్స్ అంటాం. అంటే స్టార్ ఏ తీసుకుంటే స్టార్ ఏ అనేది వాల్యూని రెఫర్ చేస్తుంది, ఏ అనేది అడ్రస్ ని రెఫర్ చేస్తుంది. ఇక్కడ స్టార్ ఏ అనేది అడ్రస్ ని రెఫర్ చేస్తుంది, ఏ అనేది వాల్యూ, ఎక్స్ యొక్క వాల్యూ రెఫర్ చేస్తుంది. కాబట్టి స్టార్ ఏ అన్నప్పుడు మనము వాల్యూ కాబట్టి పర్సెంటేజ్ డి అన్నాం, ఏ అంటే అడ్రస్ కాబట్టి పర్సెంటేజ్ యూ అని ఆ వాల్యూస్ ప్రింట్ చేస్తే దాన్ని డి రెఫరెన్స్ టైప్ కంపాటబిలిటీ. డి రెఫరెన్స్ అంటే ఇక్కడ స్టార్ ఏ అనేది స్టార్ ఏలో ఏ అనేది అడ్రస్ రెఫర్ చేస్తే స్టార్ ఏ అనేది ఎక్స్ వాల్యూ రెఫర్ చేస్తుంది, స్టార్ ఏ అనేది ఎక్స్ వాల్యూ రెఫర్ చేస్తే దాన్ని డి రెఫరెన్స్ అంటాం. స్టార్ ఏ అనేది ఎక్స్ యొక్క వాల్యూని రెఫర్ చేస్తుంది, దాన్ని ఏమంటాము, డి రెఫరెన్స్ అని చెప్పి అంటాం. డి రెఫరెన్స్ లెవెల్ కంపాటబిలిటీ అంటే ఏంటి, డి రెఫరెన్స్ లెవెల్ కంపాటబిలిటీ అంటే ఏంటంటే సపోజ్ పాయింటర్ టు పాయింటర్ అనేది దేన్ని రెఫర్ చేస్తుంది, పాయింటర్ ని రెఫర్ చేస్తే పాయింటర్ అనేది దేన్ని రెఫర్ చేస్తుంది, వేరియబుల్ ని రెఫర్ చేస్తుంది. పాయింటర్ టు పాయింటర్ అంటే డబుల్ పాయింటర్ ఉంది కదా, అది సింగిల్ పాయింటర్ రెఫర్ చేస్తే సింగిల్ పాయింటర్ అనేది వేరియబుల్ రెఫర్ చేస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింటర్ డబుల్ స్టార్ బి స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ఏ పాయింటర్ దట్ ఈస్ స్టార్ ఏ, స్టార్ ఏ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఎక్స్. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎక్స్ ఈక్వల్ 10 అనుకోని డబుల్ స్టార్ బి స్టార్ ఏ తీసుకుంటే బి అనేది ఏ యొక్క అడ్రస్ రెఫర్ చేస్తే ఏ అనేది ఎక్స్ యొక్క అడ్రస్ రెఫర్ చేస్తుంది. బి అనేది ఏ యొక్క అడ్రస్ రెఫర్ చేస్తుంది, ఎందుకంటే డబుల్ స్టార్ బి డాష్ స్టార్ ఏ కాబట్టి బి అనేది ఏ అడ్రస్ రెఫర్ చేస్తుంది, ఏ అనేది ఎక్స్ యొక్క అడ్రస్ రెఫర్ చేస్తుంది. ఇలా డబుల్ స్టార్ బి అనేది ఏను, స్టార్ ఏ అనేది ఎక్స్ అంటే బి అనేది ఏను ఎక్స్ ను రెండుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెఫర్ చేసేవి, అందుకని దీన్ని డి రెఫరెన్స్ లెవెల్ కంపాటబిలిటీ అంటాం. 2 levels లో ఇది రెఫర్ చేస్తుంది. వేరియస్ అర్థమెటిక్ ఆపరేషన్స్, వేరియస్ arithmetic operations. There are only 2 arithmetic operations that we can do on pointers. ఒకటి addition, ఒకటి subtraction only. ఓకే, సో ఇప్పుడు p1 అనేది ఇంటీజర్ పాయింటర్ వాల్యూ 2000 అనుకుంటే ఇట్స్ అస్యూమ్ 2 bytes లాంగ్ అనమాట. కాబట్టి p1 ప్లస్ ప్లస్ అంటే అది 2002 అవుతుంది కానీ 2001 కాదు. అదేవిధంగా p1 అనేది 2000 అనుకుంటే p1 మైనస్ మైనస్ అనేది 1998 అవుతుంది కానీ 1999 కాదు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇక్కడ 2 bytes లాంగ్ కింద అవుతుంది.
ఇక్కడ x ఈక్వల్ టు y ఈక్వల్ 15 అనుకున్నాం, స్టార్ ఏ స్టార్ బి అనుకున్నాం, ఏ అంటే అండ్ ఎక్స్ అనుకున్నాను, బి అంటే అండ్ వై అనుకున్నాను, అడిషన్ వచ్చి స్టార్ ఏ ప్లస్ స్టార్ బి అంటే ఈ రెండు పాయింట్స్ యాడ్ అవుతుంది, పాయింట్ వాల్యూస్ యాడ్ అవుతుంది, అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ యాడ్ అవుతుంది. స్టార్ ఏ మైనస్ స్టార్ బి అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ సబ్ట్రాక్ట్ అవుతుంది. దీన్ని మనము అర్థమెటిక్ పాయింటర్స్ యొక్క అర్థమెటిక్ ఆపరేషన్స్ అని చెప్పి అంటాం. సో డెవలప్ ఏ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ద మీన్ ఆఫ్ n నంబర్స్ యూజింగ్ అరేస్. మీన్ అన్న యావరేజ్ వాల్యూ అన్న ఒకటి. దీనికి మనం ఏం చేయాలి, ఫస్ట్ అరే తీసుకోవాలి, తర్వాత mn సైజ్ తీసుకోవాలి, ij ఫార్ లూప్ తీసుకోవాలి, సమ్ ఈక్వల్ 0 యావరేజ్ వాల్యూ తీసుకోవాలి, యావరేజ్ వాల్యూ మీన్ వాల్యూ. సో రోస్ ను కాలమ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ వేసుకొని mn లో వేసుకోవాలి, ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలంటే రోకు ఒక ఫార్ లూప్, కాలంకి ఒక ఫార్ లూప్, స్కాన్ఎఫ్ పర్సెంటేజ్ అండ్ ఏఐజీ అంటే రీడ్ అవుతుంది. రీడ్ అయిన తర్వాత దానికి సమ్ కనుక్కోవాలంటే అగైన్ మళ్ళీ రో కాలం తీసుకోవాలి. ఫర్ ఐ ఈక్వల్ 0 ఐ లెస్ దెన్ ఐ ప్లస్ ప్లస్, జే ఈక్వల్ 0 జే లెస్ దెన్ జే ప్లస్ ప్లస్, సమ్ ఈక్వల్ సమ్ ప్లస్ ఏఐజీ అంటే ఇది సమ్ వస్తుంది. తర్వాత యావరేజ్ ఎలా కనుక్కుంటాము, సమ్ బై m ఇంటూ n యావరేజ్ వస్తుంది. సో మీన్ ఆఫ్ నంబర్స్ వచ్చి యావరేజ్ వాల్యూ మీన్ ఆఫ్ నంబర్స్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రోగ్రామ్. తర్వాత